మంది అనేక మందిని ఆయన రాత్రి పడుకొని ఉదయకాలం లేగిన వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. కానీ మమ్మల్ని అయితే నువ్వు సజీవులుగా ఉంచి ఈరోజు ఈ ఫ్రైడే పవర్ సర్వీస్లో అయా ఇదిగో మమ్మల్ని నువ్వు అడిగి పెట్టించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీ కృప లేకుండా మేమేమీ చేయలేం. నీ కృప లేకుండా మేమేమీ చేయలేమయ్యా. నీ కృప లేకుండా మేము ఒక అడుగు కాడ ముందుకెళ్ళేమయ్యా. నీ కృప లేకుండా నాయన ఒక క్షణము కాడ మేము బ్రతకలేం తండ్రి. మరి నాయన గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కాడ నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి క్షేమమును మీరు ఇచ్చిన ఆయన అయ్యా ఇదిగో మమ్మల్ని అందరిని కూడా సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఉంచడానికి కృపనిచ్చినందుకు నీకే వందనాలు. అందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. భూత భవిష్య వర్తమానాలతోనైనా అయ్యా ఇదిగో సర్వయుగములకు సర్వాధికారి అయ్యా ఇదిగో రిబలాషి అంటరగలగన అంటరగలరగన అంటరగలరగా రేఖ తెలియ భవిష్య అంటరగలరగదన అంటరగలరగదన రేఖ తెలియ అంటరగలరగా శ్రీ అంటరగలరగన అంటరగలరగదన రాకటలగడ రియాసి అంటరగలరగదన అంటరగలరగదన హసి అంటరగలరగో శ్రీరగదలరతి హస్య తెలియ. మరి మొదటి ప్రార్థనగా మన మధ్యలో ఉన్న సత్యవతి గారు ప్రార్థన చేస్తారు. అందరికీ ఏకీభవిస్తాం. అందరికీ ఏకీభవించండి. అందరికీ ఏకీభవిస్తాం. వందనాలు. ఎవరికని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇంకా నిద్ర మత్తు ఉండకూడదు తల్లి. ఇంకా నిద్రాత్మ పని చేయకూడదు. ఇంకా మనకి యేసు నామములో ఆత్మ కూడా తొలగిపోవాలి. ఒక అభిషేకముతో మనం అందరం కూడా నింపబడాలా. ఆశీర్వదించండి. అవునయ్యా, స్వస్థపరచండి నాయన. వందనాలు ప్రభు. నాయకులను కాపాడండి నాయన. ప్రయాణాల్లో ఏంటి, బస్సు ప్రయాణాల్లో ఏంటి నాయన, నీ కాపుదల ఉంచాలి ప్రభు. నాయన మేము ఎంతటి వాళ్ళం ప్రభు. నువ్వన్నీ ఎరుగున్న దేవుడు ప్రభు. డాక్టర్లో మీరు ఉండండి ప్రభు, రోగుల్లో మీరు ఉండండి నాయన. అది స్వచ్ఛత ఇవ్వండి ప్రభు నాయన. ప్రతి ఒక్క బిడ్డను జీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ సంతానారం గ్రామం అంతా మీరు దీవించండి నాయన. అలాగే నాయన మాకున్న సంఘాలన్నీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. పరిశుద్ధురాలు పాస్టర్ను కూడా దీవించండి ప్రభు నాయన. మీకు వందనాలు. పాస్టర్ గారు తలంచింది కూడా ప్రభు. రేపు సోమవారం జరగబోయేది కూడా మీ ఇష్టం, మీ శక్తమే ప్రభు. ఎవరిని తీసుకొస్తారో ఎవరిని చేస్తారో నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. నిన్ను మేము ఎంచడానికి సరిపోవు నాయన. నువ్వు కాపుదల దేవుడు ప్రభు నాయన. ఎవరు ఎన్ని అనుకున్నా నాయన దాన్ని సంబంధపరచండి ప్రభు నాయన. వాళ్ళు మీరు ఉండండి ప్రభు. చేసే పనుల్లో మీరు ఉండండి ప్రభు. ఆలోచన దానికి కూడా మీరే ఉండండి ప్రభు. ఎవరి గుళ్ళైనా మీరు ఇప్పిలా చేయండి ప్రభు. లెక్కలేని సూచులు ప్రభు. మందిరం కట్టాలని ఆశ ప్రభు. పాస్టర్ గారు నాయన ఎంతో మందిని చూడాలని ఉంటారు ప్రభు. అవన్నీ సమపరిచే దేవుడు నువ్వే నాయన ప్రభు. ప్రార్థన చేసుకుని అందరికన్నా ఏకీభవించండి. అమ్మ చేస్తున్నప్పుడు అందరికీ ఏకీభవించండి. ఆయనకి ఇచ్చిన బిడ్డల భార్యను కూడా స్వస్థపరచండి ప్రభు. మంచి హృదయాలు ఇవ్వండి ప్రభు. ఆ పిల్లల చదువుల్లో మీరు చూడండి ప్రభు. వందనాలు ప్రభు ఆయన. ఆ పిల్లలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్యూటీలో కూడా మీరు సాయం మాస్టర్ గారు కూడా వెళ్ళే వృద్ధిలో మీరు తోడు ఉండండి.
భద్రపరచండి ప్రభు. దైవజనుడిని మంచి దైవజనుడిని ఇచ్చావు ప్రభు. నీకు వందనాలు లెక్కలేని స్థుతులు నాయన. మేము వందనాలు. ఒకప్పుడు పేదలు లేకుండా ఉన్నాం ప్రభు. అవునయ్యా. ఎంతో గొప్ప దేవుడు ప్రభు నాయన. ఆయనకు వచ్చి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డల చదువుల్లో మీరు ఉండండి తోడున్నాడు నాయన. మొదలు మీరు ఉండండి ప్రభు నాయన. లెక్కలేని స్థుతులు ప్రభు నాయన. వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఐకమత్యాన్ని ఇవ్వండి ప్రభు నాయన. ఆలోచన ఇవ్వండి ప్రభు నాయన. మా కుటుంబాలు కట్టుకుంటా ఇదినివ్వండి ప్రభు. స్తోత్రాలు ప్రభు. మరి అమ్మ రాలేకపోయింది ప్రభు నాయన. ఏది కారణం చేత రాలేకపోయిందో ప్రభు క్షమించండి ప్రభు. వచ్చి వాళ్ళని కూడా రాలేని వాళ్ళని కూడా క్షమించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నా బిడ్డలిద్దరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు. నాకు ఇచ్చిన మనమల్ని, నాకు ఇచ్చిన కోడల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడైన నా బంధుమిత్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాకు ఈ చిన్న ప్రార్థనలు చేసుకున్నందుకు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. అయా మా స్థుతులపై ఆశ్రయుడైన దేవానికి స్థుతులు 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 స్థుతులు. ఎందుకంటే నాయన అనేక మంది మృతులై మట్టిలో కలిసిపోయి సజీలుగా లేకుండా నేను స్తుతించే భాగ్యం వాళ్ళకి లేదు నాయన. ఎన్నో సార్లు ప్రభా మరణాన్ని దగ్గరికి వెళ్ళి కాడనైనా ఈ రోజు నేను మిమ్మల్ని అయినా అయ్యా ఇదిగో ప్రభా సజీవులు ఉంచిన దేవుడు నాయన. మేము ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ, ఎన్ని పాపములు చేసినప్పటికీ నాయన అయ్యా మళ్ళా మా దినాన్ని మీరు పొడిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా ఇదిగో ప్రభా అయ్యా నీకు ఎన్నలేని స్థుతులు స్తోత్రాలయ్యా. మేము చిన్న తప్పిదము చేస్తే మా ఊరు మమ్మల్ని క్షమించదయ్యా. చిన్న తప్పిదము చేస్తే మా ఇంట్లో మా భార్య మమ్మల్ని క్షమించదయ్యా. అయ్యా చిన్న పొరపాటు చేస్తే మా భర్త మమ్మల్ని క్షమించడు కానీ నాయన ప్రతిరోజు ఏదో విషయంలో మేము పొరపాటు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి నుంచి. ఇంకా ఈ మందిరంలోనికి వచ్చిన వాళ్ళు నేను సిగరెట్ తాగుతాము మానేస్తాను అని అనుకున్న వాళ్ళు మరలా సిగరెట్ తాగుతున్నారంట. తమ్ముడు అతిశయం చూడండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. మంది మరలా వెళ్ళి ఆ బురదలోనే దొరుకుతుంది. కానీ అంత కడిగిన కుక్క తన వాంతి తీసుకొని మరలా అదే తిరిగి తింటుంది. కానీ అటువంటి స్థితుల్లో మనల్ని ఉంచకుండా యేసయ్య తన స్వరూపమందు మనల్ని నిర్మించాడు. ఆమె మనల్ని అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలని దేవుడు మనం సృష్టించాడు. కానీ దేవుడికి మనం మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పేవాడుగా మనం ఉండకూడదు. నేను తాగుడు మానేయాలి అని అనుకుంటున్నావు, కానీ నీ స్నేహితులు నిన్ను పిలిచి మరలా నిన్ను తాగిస్తున్నారు. ఆరోగ్యం పాడైపోయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుల్లో సతమతమైపోయావు, అప్పులు కట్టలేకపోతున్నావు. మానేయాలి అని అనుకున్నా కానీ మాననివ్వకుండా నీ స్నేహితులు మరలా ఫోన్ చేసి పిలిచి నిన్ను అప్పుల్లో కూరుకుపోయేటట్టు చేసి అనారోగ్యంగా చేస్తున్నది నీ స్నేహితులుగా కాదు కానీ వాళ్ళలో ఉన్న దురాత్మ. జాగ్రత్తగా పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. ప్రారంభం నుంచి మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు. ఈ కూడిక అభిషేక విడుదల కోరిక ఇది. ఈ ప్రాంతంలోకి వచ్చిన కొన్ని వందల మందిని దేవుడు స్వస్థపరిచి 45 సంవత్సరాలు 25 సంవత్సరాలు తాగుబోతుల్ని పాపమని బంధకాల్లో బంధించబడి ఉన్న వాళ్ళు విడిపిస్తూ, నడవలేని వాళ్ళని నడిపిస్తూ,
ఆఖరికి చనిపోయిన వాళ్ళని సైతం ఇంకా డాక్టర్లకి అసాధ్యము అనే కాడ దేవుని మహాకృపను బట్టి ఈ మందిరంలో నుంచి ప్రార్థన చేసిన ఐసీలో నుండి క్షేమముగా తిరిగి వచ్చిన అనేక మంది ఉన్నారు. అందుకు మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈరోజు వెళ్ళారు. ఈ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్. మీ జీవితము పాత జీవితం లాగా ఉండదు. ఎందుకంటే మీరు వచ్చింది ఏదో ఒక ప్రదేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, లేకపోతే ఇప్పటి వరకు నువ్వు వెళ్ళిన ప్రదేశాలకి నువ్వు వెళ్ళలేదు. కానీ ఎవరైతే ఈ లోకానికి రీలాషి అంటెరగలన అంతెరగలన మోషి అతరదరాశి అంతెరియ తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకొని మానవుని పాపము నిమిత్తము ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. చెప్పలు కూడా దేవునామాన్ని పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గరికి నీవు వచ్చావు కాబట్టి నీ రక్త సంబంధులు ప్రాణం పెట్టరు, నీ బంధువులు నీకు ప్రాణం పెట్టరు, ఆఖరికి నువ్వు కన్నా కొడుకు కాడ ప్రాణం పెట్టడు. కానీ నీ కొరకు నువ్వు తెలియపోయినా కానీ ఈ లోకము కొరకు అందరిని ప్రేమించడానికి వచ్చిన యేసయ్య దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వెటువంటి పాపాత్ముడు అయినా, నువ్వెటువంటి దుర్మార్గుడు అయినా, నువ్వెటువంటి దుర్మార్గురాలు అయినా, ఎటువంటి పాపములో నీవు ఉన్నా కానీ ఆయన క్షమించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడైతే కాదు, ఆయన క్షమించే దేవుడు. అందుకు యోహాను సువార్త 3:17 అంటాడు, ఆయన శిక్షించటానికి రాలేదు కానీ రక్షించటానికి వచ్చిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అందుకు ఈయనకి నువ్వు ఎండి బంగారాలు కాదు, ఇదిగో ఏదో నువ్వు మేకలు లేదా కోడులు బలిలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రక్తము ఈయనకి ఇవ్వాల్సిన లేదు. కానీ ఈ రోజు కనుక నీ హృదయాన్ని కనుక దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే దేవుడే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడే నిన్ను విడుదల చేయబోతున్నాడు. అది తాగిడైనా పాపమైనా ఈ లోక బంధం ఏదైనా కానీ నిన్ను విడిపించే రోజు ఈ రోజు. ఆమేన్. అందుకు వచ్చిన వారు వచ్చినట్టు నువ్వు ఉండవు. నిన్న దేవుడు ఒక నూతన వ్యక్తిగా దేవుడు మార్చి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఇంకా నాయన పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆహ్వానిస్తున్నాం. అందరు లేచి నిలబడతాం. రాకటని మనసు పూర్తిగా మన ప్రభు నీ గుండె మీద చేసుకునయ్యా. నేను ఈ స్థితిలో వచ్చానయ్యా, నా స్థితిని మార్చయ్యా. నేను అప్పుడు బంధకంలో ఉన్నానేమోనయ్యా, నేను తాగుళ్ళు బంధకం అయిపోయినయ్యా, సిగరెట్కి బానిస అయిపోయినయ్యా. అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో సంతోషం లేదయ్యా. అయ్యా నేను ఏం చేయాలో తెలియని స్థితిలో నేను చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా నా స్థితిని మార్చి ప్రభువా, నా పరిస్థితిని మార్చయ్యా. అయ్యా నా స్థితిగతిని మార్చి ప్రభుని నువ్వు నిజంగా చెప్తున్న గుండులో నుంచి కనుక నీవు ఈ రోజు ఇదిగో యేసయ్యా నువ్వు మార్చే దేవుడు అని నిన్నాను. ఇదిగో నువ్వు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన ఒక బిడ్డ రేపులా హని అంటేరగలదనమోషియా. ఇదిగో 12 సంవత్సరాలుగా రక్తస్రాంగల స్త్రీ ఏ విధంగా అయితే యేసయ్య ఈ ప్రాంతానికి వస్తున్నాడు అని విని వచ్చినప్పుడు ఏ విధంగా అలాగే విని ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు రాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. రకటిని అంటేరగల రగదర హషి అంటేరగల రేకేటెరియా రి అంటేరగల రోషి అంతేరగదన హసి అంతేరియా. అలాగే అలాగా మాట విని వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. రకటని అంతేరియల 12 సంవత్సరాల రక్తస్రాంగల స్త్రీ అదే మాట విని యేసయ్య చెంగి పట్టుకున్నప్పుడు 12 సంవత్సరాల రక్తస్రాంగల స్త్రీ వెంటనే కట్టడిపోయినట్టు యేసు నామములు ఈ రోజు నా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా తెలుసా? నీవు తాగి ఇక్కడికి వచ్చావేమో, ఇదిగో పాప బంధకాల నుంచి వచ్చావేమో, అదే స్థితిలో నేను నిలబడి తాగిన నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచి ఏ విధంగా అయితే దేవుడికి నేను లోబడిపోయి ఈ రోజు సేవకుడిగా మారాను, నా దేవుడు నిన్ను కూడా ఆయన మాటకి లోబడమని చెప్తున్నాడు. రాను అన్న వ్యక్తి వచ్చాడు ఈ రోజు ఎక్కడికి. రకతే హేసి అంతేరి అందుకు గుండు మీద చేపెట్టుకొని యేసయ్యా నన్ను మార్చు, నా పాపం
నువ్వే చెప్పాలి మాట. నోరు తెరిచి చెప్తావు. ఇది ఎవరి ముందు నువ్వు చెప్పట్లే, ఆ పరిశుద్ధాత్మ దేవుడి ముందు నువ్వు నిలబడ్డావు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఒకవేళ నీ మాట నీ భార్య వినకపోవచ్చేమో, నీ మాట నీ తల్లి వినకపోవచ్చేమో, కానీ నీ మాట ఎప్పుడు వినటానికి యేసే సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన లోబడి ప్రజల కోసం దినమల్లా చేతులు సాక్షించుతున్నాడు. ప్లీజ్ మీ హృదయం తెరవండి. ఈరోజు హృదయం తెరవండి. మీ జీవ బలులు, మీ నాలుగు వచ్చే జీవ బలులు, ఆ నాలుగు వచ్చే మాటలు జీవ బలులుగా మారిపోవాలి. దేవుని ఆశలు తెలుసా? నశించిపోతున్న నిన్ను ఎదికి రక్షించడానికే ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. 2-3 నా నామం ఎక్కడ కూడతారో వాళ్ళ మధ్యలో ఉంటారని చెప్పిన దేవుడు ఆయన. ఆయనకి లక్షల మంది అవసరంలా. మత్తయి 18:19 వచ్చిన ప్రకారము ఎక్కడైతే 2-3 నామాలు కూడుంటారో వాళ్ళు ప్రార్థనను ఆలకిస్తానని చెప్పారు. వాళ్ళు ఏది ప్రార్థన చేస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది ఇప్పవాడని ప్రార్థన చేస్తే అది భూలోకంలో ఇప్పబడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏ బంధకాలైతే బంధించబడ్డారో ఆ బంధకాలను దేవుడు బంధించి, ఏదైతే మీరు ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఇది కలగాలని కోరుకుంటున్నారో నా దేవుడు అది ఇప్పుతున్నాడు ఈరోజు. ఆమె ఆశీర్వాదాలు ఆగకుండా, ఆశీర్వాదాలు రాకుండా ఆపింది. ఈ రోజు నేను ఆశీర్వాదాలు అడిగితే ఆశీర్వదిస్తాడు, విడుదల అడిగితే విడుదల ఇస్తాడు, రక్షణ కావాలని రక్షణ ఇస్తాడు. నువ్వేది కోరుకున్నా దేవుడు సంసిద్ధం ఉన్నాడు ఆయన. రాశి అంటేగలన అంటేరియా గుండెలో నుంచి చెప్పు, నా దేవుడికి కుల మత వర్గము భేదము లేదు. ఎందుకంటే ఒకప్పుడు అయ్యప్ప స్వామి వేలేసిన నేను ఈరోజు ఇక్కడ నేను సజీవులుగా ఉన్నానంటే బలిపీఠం మీద ఉంటే ఆయన కనుక కులము చూసుంటే అయ్యప్ప స్వామి వేసిన నన్ను రక్షించేవాడు కాదు. ఒకప్పుడు 1,15,000 తాగుతున్న నేను ఈరోజు బలిపేట మీద నిలబడ్డానంటే ఆ రోజు దేవుడి దగ్గర ఒకే ఒక మాట అడిగాను, ప్రభా నా తాగుడి నుంచి నన్ను విడిపించు. నా తాగుడి వల్ల నాకు విలువ లేదయ్యా. అయ్యా నా తాగుడి వల్ల నా గ్రామంలో నన్ను చీపుగా చూస్తున్నారయ్యా, చులకనగా చూస్తున్నారయ్యా, నాకు విలువ లేదు నాయనా అని నా భార్య నా కోసం ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే ఈరోజు ఆ 1,15,000 తాగిడికి విడిపించి నా దేవుడు 7 సంవత్సరాల నుంచి మరలా దాని వైపు చూడకుండా ఈరోజు అనేక మందిని విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన పక్షపాతున్న దేవుడు కాదు, తాగుడి నుంచి నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సిగరెట్ బంధకులను నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఈ లోకాన్ని సరగు జీవిస్తున్న నిన్ను దేవుడు విడిపించబడుతున్నాడు. ఎక్కడైతే హేళన చేశారో, ఎక్కడైతే అవమానపరిచారో, ఎవరైతే నీకు విలువ లేకుండా మాట్లాడుతున్నారో యేసునామములో అందరి ముందు కూడా నిన్ను విలువైన వ్యక్తిగా మార్చబోతున్నాడు ఈ దేవుడి ద్వారా. ఎందుకు అంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి.
నామములో మొదలుగా బలవంతుని బంధిస్తున్నా. ఇక్కడ ఎవరు మెడలోనైనా సరే మాంత్రించిన ఐటమ్ ఉందా? మంత్రం చేసిన ఐటమ్ దేనికి తీసుకున్నారు సార్? ఆవిడ తెచ్చి భయం లేదంటారు, తీసేయండి. రేఖలహాషి అంతేరగలగా ఆ మాంత్రించిన ఐటమ్ బయట పంచండి, పాడండి. పాడేసరండి సార్, ఎవరైనా పాడేస్తారు, బయట దూరంగా పాడేస్తారు. దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు, అందుకే దేవుడు ఒక బయలుపరుస్తున్నాడు అన్నమాట. సీయోను శిఖరాగ్రము, డ్రమ్ సరిగ్గా కొట్టాలి నువ్వు, కింద దిగు. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. ఇస్తే లూదియా మరలా ఎన్నడు కాడాలంటే తప్పుడు పని చేయదు. అందరికన్నా చెప్పలు కొడుతూ దేవుని మహిమ భరిద్దాం. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. అందరూ సంతోషంగా చెప్పలు కొడుతూ సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చమటలు పట్టిస్తాడు. ఆ అగ్ని అపోస్తుల కార్యం 2:3-4 అగ్ని జ్వాలలు నాలుకలుగా విధించబడి పైనుంచి పరిశుద్ధాత్మ అగ్ని దిగితే నీ మీద ఉన్న స్థితులు కాలిపోతాయి, నీ మీద ఉన్న రోగం కాలిపోతుంది, నీకున్న అలవాట్లు సిగరెట్ అయినా తాగుడైన పాపమైన ఏదైనా కాలిపోతుంది. రేఖన హంటియారగల ఓషి అంటారుగా ఈ బాడీ అంతా వేడైపోయింది, మీ బాడీ అంతా ఒక చెమట పడత చూడండి. కావాలంటే
రీకల ఇంతక్కడ దాకా ఆడు ప్రయోగం చేశాడు. రేకిని అంటెరగలగో ఉషి అంటెరగలగన అంటెరగలగరు సి తెలియ. ఇవాళ కొత్తగా వచ్చిన బ్రదర్ ఈయన ముందున్నా సార్. ఈ బాడీ ఎలా ఉంది సార్? ఉన్నాడా? బాడీ ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఫ్రీగా ఉందా? బడిగా ఉందా? ఇందాక దాకా ఇప్పుడు ఫ్రీ అయిపోయావు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మైపడాలి. అందరికన్నా చేతులు పైకెత్తి కాను చూసుకొని చేతులు పైకెత్తి. నేను నిన్ను మరిచినను. రెండు చేతులు నాతో పాడతాను పాట. నేను నిన్ను మరిచినను, నీవు నన్ను మరవలేదయ్యా. నేను నిన్ను మరిచినను, నీవు నన్ను మరవలేదు. చెప్పకూడదు, చేతులు పైకెత్తి మనసు పోతుంది. నేను నిన్ను మరిచినను. అందరు కలిసి పడుకుందాం. నీవు నన్ను మరవలేదయ్యా, దారి తప్పి తిరిగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమకు. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమకు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, బా యేసయ్యా యేసయ్యా. నా పరలోకం తెరబడుతుంది. వేవేరు దూతల మధ్యలో కూర్చున్నాయి. యేసయ్యా ఎన్నో తెచ్చి మాట్లాడతాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. వెళ్దామా? యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. నువ్వెన్నోసార్లు మందిరాన్ని విడిచిపెట్టి తిరిగావు. ఎన్నోసార్లు నీ నోటులోనికి వెళ్ళకూడని ఎంత పద్ధతులు వెళ్ళి వెళ్ళవలసింది వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా నన్ను ఇంకా కూడా 2020 కరోనాలో కలిసిపోకుండా 2020 సంవత్సరం ఎంతో మంది కళ్ళ ముందు చనిపోయి వెళ్ళి ఫ్లెక్సీలు స్తంభాల మీద ఉన్నప్పటికీ కూడా 2025 జనవరి 17వ తారీఖు దాకా నిన్ను ఎందుకు క్షేమం ఉంచావో తెలుసా? తప్పిపోయిన మరలా నిన్ను రక్షించుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన నిన్ను రక్షించుకోవడానికి, తప్పిపోయిన రక్షించడానికి వచ్చిన నీవు ఎలా ఉండో తెలుసు. ఈ రోజు నుంచి నిన్నే ఏం చేయాలా? నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజు అయ్యా దేవా. నిన్నే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎందుకు కొలవాలి? ఉండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. కొండనగా ఒక పాపం, లోయనగా నీ స్నేహితులు,
ఆ పాపం అనే దాంట్లోకి నీ స్నేహితులను ముంచేసినప్పుడు కాడా యేసయ్య నిన్ను గమనించి నిన్ను నడిపించి నిన్ను సజీవులకి ఈ రోజు నీ మందిలో తీసుకొచ్చి చెప్పలు కూడా దేవుని మనం అయిపోతాం. లేకపోతే ఈ పాఠానికి నీకు వచ్చిన తలంపులను బట్టి, నీకు వచ్చిన ఆ మాటలను బట్టి, నీకు వచ్చిన ఆ వ్యక్తి మీద వచ్చిన నిందలు బట్టి ఈ రోజుకి నువ్వు చనిపోయి నీ సమాజం మీద మొక్కలు మొలవాలా. కానీ దేవుడే నిన్ను గమనించాడు, దేవుడే నిన్ను నడిపించాడు. కాబట్టి ఇది మొదలుకొని నిన్నే నిన్నే కొలుతూనేయా, నీవే నీవేనా రాజు అని ఈ రోజు నుంచి నువ్వు సర్వాధికారి, నువ్వు కొలిచేవాడిగా నువ్వు ఉంటుంది కాక. ఆమేన్. ఎందుకు అంటున్నానంటే ఆయన కుల మత వర్గ భేదము చూడని దేవుడు. ఆమేన్. ఆయన అందరిని ప్రేమించే దేవుడు. ఈ లోకానికి ఎందుకు బయట ఆడుతున్నాను, బయట ఆడుతున్నాను, రీకలా బయట ఆడుతున్నాను, బయట ఆడుతున్నాను. రేకెలియాసి అంచెరెగలరగనంచెరెగలరగా రేకెలియాసి అంచెరెగలరగదనంచెరెగదరాసి అంచెరెగదరమోషియా రేకెలియాసి అంచెరెగలరగోషియ గదర సాత్విక్ ఎక్కడ ఉన్నాడు? సాత్విక్ ఎక్కడ ఉన్నాడు? థ్యాంక్ యూ జీసస్. చాలు. రీకలాసి అంచెరెగదరాసి అంచెరెగదలరాసి అంచెరెగదన హస్యతెర. ఎందుకంటే నీకు బాధ వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి కాడా నేను దగ్గరికి చేరనివ్వాల. నీ అవసరానికి అందరికాడ నేను వాడుకున్నాను, కానీ వాళ్ళ అవసరాలకి నీ అవసరం వచ్చేటప్పుడు ఎవరికాడ నీ దగ్గరికి చేరనివ్వాల. అందరికాడ నేను తోసివేశారు. అవసరం వచ్చినప్పుడు కొంత ధనం నాకు సహాయం చేయమంటే చేస్తానని చెప్పి నువ్వు చేసేదానికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వేశారు. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవాలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పనా, నేను జాబ్ చేస్తున్నప్పుడు దగ్గర అవసరన్నప్పుడు అందరికాడ ఎంతగానో నన్ను వాడుకున్నారు. అవసరాలు అయిపోయిన తర్వాత ఎవరికాడ నాకు అవసరం వచ్చేవాడికి సహాయం చేయలేదు. సేవలో కాడంతే అని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకున్నారు. ఎవరికాడ నాకు సపోర్ట్గా లేరు. అలాగే ఘోర పాపిని నన్ను తాగుడని పాపమని బానిసలు ఉన్నప్పుడు అందరు నన్ను హేళన చేశారు. కానీ నా దేవుడు ఎన్నటికడ హేళన చేయకుండా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నన్ను మార్చి ఈరోజు ఘోర పాపినైన నన్ను ఆయన పాత్రగా మార్చుకున్న దేవుడు ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, లైవ్లో చూస్తున్నా, ఏ దేశాన్ని చూస్తున్నా, ఏ రాష్ట్రం చూస్తున్నా, ఏ గ్రామానికి కుగ్రామానికి నువ్వు చూస్తున్నా, ఎవరు బట్ నిన్ను ఎంత పాపివైనా దేవుడు క్షమించడానికి ఆయన సంసిద్ధుకున్నాడు. కాబట్టి మనమందరం కాడ మోకరించని చిన్న మాట్లాడదు, అయ్యా నేను పాపినే, మోకరిద్దాం అందరం కాడ. ఒక మాట చెప్పండి, నీ అలవాట్లు తెలుసు, నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వేమేమి చేసావో,
నీ భార్యకు తెలియక నువ్వేం చేశావో, నీ భర్తకు తెలియకుండా ఏం చేశావో, నీ బిడ్డల్ని ఏ విధంగా నువ్వు హింసించావో, నీ భార్యను ఏ విధంగా నువ్వు హింసించావో, నీ నోటులోకి తాగుడు, సిగరెట్, పాన్పర, గుట్కా, కైనా, కొక్రేన్, డ్రగ్స్ ఏ వెళ్తున్నాయో నీకు తెలుసు. నీ నీ మనస్సాక్షి గర్దిస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకో, యేసయ్యా ఇదిగో ఈ పాపిని నేనయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట అడిగి దేవుని అడగండి. మనుషులు క్షమించుకోవచ్చు కానీ యేసయ్యా క్షమించే దేవుడు, యేసయ్యా క్షమించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు అయితే కాదు. అందరికడ మోకరించి యేసయ్యా నిజమే ప్రభా, నా భర్తను ఇదిగో ఇలాగ మాట్లాడాను, నా భర్త మీద ఇదిగో అనేక బూతు మాటలు మాట్లాడాను, నా భర్తను తక్కువ చేసి మాట్లాడిన ఎదుగుల ముందు నన్ను క్షమించు ప్రభా. అయ్యా ఇదిగో నా భార్యని ఇలాగ తప్పుడు మాటలతో, దాని అనుమానంతో ఎన్నోసార్లు హింసించాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన. అయ్యా ఇదిగో తాగుడు వల్ల ఈరోజు నా వీధిలో, నా గ్రామంలో నాకు ఇలువ లేదయ్యా, నన్ను క్షమించు ప్రభని ఒక్క మాట దేవుని అడుగు. నీ హృదయం తెచ్చి అడిగితే, నీ హృదయం నోరు తెచ్చి చెప్పినా నీ హృదయంలో నుంచి ప్రభా నిజమే, ఆ వ్యక్తిని నేనే, నన్ను క్షమించవా అని అడిగితే నా దేవుడు క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనుషులు క్షమించిన అసలు నువ్వు దేవుని అడుగు చాలు, నన్ను క్షమించు ప్రభని దేవుని అడుగు. దేవుడే నిన్ను క్షమించే రోజు ఈ రోజు. నీ జీవితం ఇప్పటివరకు ఎవరు కదా నీకు విలువ లేదేమో, ఎవరి దగ్గర కదా నీకు గౌరవం లేదేమో, కానీ నా దేవుడు ఈ రోజు ఇలువేలేని నీకు ఇలువనివ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. బిడ్డ ఇలువేలేని నీకు ఇలువనివ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకోలు చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒప్పుకోలు చేసుకుందాం. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు. అయ్యా నువ్వు ఎన్నోసార్లు నేను మన పడకల నుంచి రక్షించావు, ఎన్నోసార్లు నైనా అయ్యా ఇదిగో ప్రాణం పోకుండా కాపాడావు. కొన్నిసార్లు అయ్యా ఇదిగో ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో నీవే నన్ను రక్షించేవయ్యా. నైనా నీ మందిరంలో నేను ఉన్నాను ప్రభా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోని ఆయన, నా పాపం క్షమించు ప్రభా. ఘోర పాపకుడి మందిరానికి దూరం అయిపోయినాయ్యా. అయ్యా తాగు అలవాట్ల దూరంగా అయిపోయినాయ్యా. అయ్యా ఇదిగో లేనిపోయిన అలవాటు నాలోనికి వచ్చేసినాయ్యా. ఈ రోజు నుంచి ఇంకనైనా యేసయ్య మందిరంలో స్థిరంగా ఉండిపోతాను ప్రభా, స్థిరంగా ఉండిపోతానయ్యా. అయ్యా నేను నిన్ను నమ్ముకుంటాను, ఇంకా నేను ఎక్కడ పడితే అక్కడ తిరగనయ్యా. అయ్యా నీ దగ్గరే ఉండిపోతానయ్యా. నువ్వు ఈ లోకాన్ని సృష్టించే దేవుడు ఏ తాళి మీద, ఏ మాంత్రించిన తాళి మీద ఆధారపడినయ్యా. నీ నామం పలికితే దెయ్యాలు గడగడలాడతాయా, నీ నామం పలికితే దెయ్యాలు గడగడలాడతాయ్యా. అయ్యా ప్రతి మోకాలి నామాన్ని ఉంగుతుంది నాయనా. అయ్యా నేను తెలుసో తెలుగు నేను తప్పుదమ్ములు చేశాను, క్షమించు ప్రభు దేవుడి దగ్గర అడుగు. తండ్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే నేను తన తప్పిదములు ఒప్పుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ. అందరం అలాగే లేచి రెండు చేతులు జోడించండి. అందరు ఇక్కడ యేసయ్యా, అందరూ లేచి నిలబడతాం. రెండు చేతులు జోడించండి. యేసయ్యా మీరు తెలుసో తెలియకో తప్పిదములు చేశానయ్యా. పౌలు అంటున్నాడు కదయ్యా, చెప్పని మాట. పౌలు అంటున్నాడు కదయ్యా, తిమోతి పత్రికలో నేను హింసకుడును, దూషకుడును, హానికారుడును, నాకు తెలుసో తెలియకో చేసిన వల్ల నా తండ్రి క్షమించి నన్ను సేవకుడిగా నిలబెట్టుకున్నాడని సాక్ష్యం ఇచ్చాడయ్యా. అందరికన్నా ప్రధాన పాపిని అన్నాడయ్యా, అందరిలో కన్నా ప్రధాన పాపిని అన్నాడయ్యా. అటువంటి పాపిని క్షమించిన దేవుడు నన్ను కాడు క్షమిస్తావయ్యా. తెలుసో తెలియకో నన్ను చేసిన పొరపాట్లు బట్టి నా భార్యని కొట్టేనయ్యా, నా భార్యని అనుమానం పడ్డానయ్యా, నా భర్తని తిట్టేనయ్యా, నా బిడ్డల మీద కోపడ్డానయ్యా, అనేక విషయాల్లో నీకు వ్యతిరేకంగా నిలబడ్డానయ్యా. నన్ను క్షమించే దేవుడు అని
ఈ రోజు నేను నమ్ముతున్నాను ప్రభా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు అన్నట్టు. మిమ్మల్ని క్షమించేసిన దేవుడు. జీసస్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్న, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్క, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యవనస్తులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ పాపమైనా ఈ ప్రార్థన చేయా తెలుసో తెలియని తప్పుదములు చేశాను, నన్ను క్షమించు అంటే పైనుంచి నా దేవుడిని క్షమించాను నా కుమారుడు అన్నాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళి పాపము చేసి వచ్చినప్పుడు వెంటనే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి ఉంగరాన్ని పెట్టి కౌగిలించుకొని ఆ పందులు పొట్టులు తిండిని చూడకుండా, ఆ మురుగుబడి చూడకుండా కౌగిలించుకున్న ఆ తండ్రి ఎవరో తెలుసా? యేసయ్య. అదే తండ్రి ఈ రోజు నీ ముందు నిలబడ్డాడు. యేసయ్యా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు ప్రభా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్య, ఇది అందరి బిడ్డల్ని మీరు క్షమించినందుకు లైవ్ లో ఎవరైతే ఏకీపిస్తున్నారో ఇప్పుడు తర్వాత అయ్యా ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఎవరైతే యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు క్షమించినందుకు నీకే సమస్త ఘనత మహిమ చెల్లును గాక. చెప్పండి, కొద్ది పరిశుద్ధాత్మ కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూర్చుందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ఈరోజు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి కాడ మరి మా యేసయ్య మహిమందరి తరపున ప్రతి ఒక్కరికి, మా కుటుంబం తరపున ప్రతి ఒక్కరికి, లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న వేరెవరు యారు, ఏ కువైట్, మస్కట్, దుబాయ్, వేరెవరు యారు, ఏ దేశం నుంచి అయినా, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ జిల్లా నుంచి అయినా, ఏ గ్రామం నుంచి అయినా, ఏ కుగ్రామం నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరి కాడ మరి యేసయ్య మహిమ తరపున మా కుటుంబం తరపున ప్రతి ఒక్కరికి వందనాలు. పక్కలో చెప్పండి ఒక మాట, పక్క చెప్పండి అన్న, పక్కలో చెప్పండి, ఆ పక్కన చెప్పండి. సెకండ్ తీసుకోండి, సెకండ్ తీసుకోండి. యేసయ్య నిన్ను మారుస్తున్నాడు. చెప్పండి, చెప్పండి, మార్చండి. యేసయ్య నిన్ను మారుస్తున్నాడు. యేసయ్య, చెప్పండి సార్, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు మీకు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. నువ్వు ఆయనకి ఏం చెప్తున్నావు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఈ మాట మీతో పలికించాడంటే, మన మీద చిన్న తప్పు చేస్తే మన వాళ్ళు ఎవరు మనం ప్రేమించారు. ఆమేన్. అవునా? మంచిగున్నంతసేపు, డబ్బులు ఉన్నంతసేపు, పలుకుబడినంతసేపు అందరూ మన దగ్గర రాణిస్తారు. కానీ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా మన దగ్గరికి రాను. కానీ యేసయ్య నువ్వు ఎలా ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఎటువంటి తాగి వచ్చినా, అందుకే మందిరానికి తాగి కాడ రమ్మంట. తాగి నీ భర్త ఉంటే తీసుకురండి. ఎందుకంటే అలాగే నేను తాగి వెళ్ళిన వ్యక్తిని అలాగా కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపుల్ని క్షమించడానికి. ఆమేన్. అవునా? మన పాపం చేసి మన భార్య క్షమిస్తారా? మన రక్షణలు క్షమిస్తారా? ఎందుకు ఊరోళ్ళు క్షమిస్తారా? లేకపోతే పోలీసులు ఏదైనా చిన్న దొంగతనం చేస్తే ఊరుకుంటారా? లాయర్ ఊరుకుంటాడా? వీళ్ళందరూ లోక మానవులు కాబట్టి ఊరుకోరు. కానీ నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని నుంచి తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని నేను ప్రకటిస్తున్నాను. అదే చెప్పలు కూడా దేవునామని పడతాను. హల్లెలూయా. ఆయన ఇటువంటి దేవుడు అంటే తెలుసా? ఆయన కుల, మత, వర్గ భేదం లేకుండా అందరినీ ప్రేమించే దేవుడు. ఆమేన్. ఈ రోజు నువ్వు తాగొచ్చేవేమో, సిగరెట్ తాగొచ్చేవేమో, ఖాళీగా ఉందని, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ విషయాలు నువ్వు నన్ను చెప్తున్నా పరిశుద్ధాన్ని చెప్తావు, నువ్వు సిగరెట్ తాగొచ్చేవని డైరెక్ట్ చెప్తున్నాడు దేవుడు. కానీ అయినా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. కానీ ఈ రోజు నుంచి అది నువ్వు మానేను గాక. ఆమేన్. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుడు అంటాడు, ఒక పాపిని రీబలాషి అంచెరగలరా ఏమిని, ఇదిగో ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేస్తారు, రాళ్ళతో కొట్టుకుంటారు. అయ్యా యేసయ్య, ఇదిగో ఈమెని పాపం చేస్తుండగా పట్టబడ్డది, ఈమె ఏం చేస్తావు నువ్వే చేయమంటే అప్పుడు దాని మీద రాస్తాడు, భూమి మీద ఒక మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే అది యేసు అని రాసుకుంటాడు. అంతే. మీలో ఎవరైనా పాపము లేని వారు ఎవరైనా ఉంటే కనుక ఈమె మీద చేయనంటే అది నా పేరే రాస్తున్నాడు. వాళ్ళందరూ ఏమైపోతారు? వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఎవరి కాడ ఒక్కరి కాడ ఉండనప్పుడు ఆమె కలిపి చూసి పైకి చూసేదానికి ఎవరు పోయేదానికి, ఆమె కాడ చూసేదానికి ఎవరు పోయేటప్పటికి ఆమెను అడుగుతాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదంటే ఎవరు నన్ను శిక్షించలేదయ్యా అని అంటారు. శిక్షించలేదు అన్నప్పుడు అప్పుడు ఏమంటాడు దేవుడు? ఇదిగో నేను కాడ నేను క్షమించేస్తున్నాను.
నేను ఇక్కడ నిన్ను శిక్షించట్లేదు, కానీ మరలా ఆ పాపము నువ్వు మరలా ఆ పాపం చేస్తూనే ఉంటే సాతానులో నువ్వు లోబడిపోయావని అర్థం. ఆమె ఇక్కడ మందిరానికి నువ్వు వచ్చి రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ఈ లోకానికి వేరై ఉండాలి. హల్లెలూయా. ఈ లోక అలవాట్లకి వేరై ఉండాలి. ఆమె అందుకు రోమిలు 12 అంటాడు, ఈ లోక మర్యాదలు అనుసరించకుండా ఏం చేయాలా చూడండి. ఆ వాక్యం కాదు కానీ ఎందుకో మరలా ఆ వాక్యము మరలా రోమిలు రాసిన పత్రిక 12 అధ్యాయం 2వ వచనం సార్ చూడండి. నా వాక్యం మేలు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు ఈ శిష్యుల్ని ఉపవాసం ఉండమన్నాడు అనేది నా సబ్జెక్ట్. కానీ ఈ వాక్యం చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. నువ్వు వచ్చినట్టుగా వెళ్ళకుండా దేవుని కృపలో ముందుకు మీరు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకు రోమిలు రాసిన పత్రిక 12 అధ్యాయము 2వ వచనం. తీసారా? రోమిలు రాసిన పత్రిక 12 అధ్యాయము 2వ వచనం. అందుకు నేను చెప్తున్నాను, మీరు ఒక్క కానుక తీసుకొచ్చినా రాకపోయినా నాకు ఇష్టం. ఆమె తీసుకొస్తే మంచిది, తీసుకురాకపోతే మరీ మంచిది. హల్లెలూయా. అందుకే తెలుసా, మీరిస్తే మీ గుప్పలు తీస్తారు. అవునా సార్? అవునా? కానీ పరలోకం దేవుడు ఇస్తే పట్ట జాగ్రత్త ఇస్తాడు. ఈ బీరువా పట్టుకున్నంత ధనం ఇచ్చేస్తాడు. ఆమె అవునా? అందుకు మీరు తెస్తే మంచిది, తెగిపోతే మరీ మంచిది. హల్లెలూయా. అందుకు నేను విశ్వాసం కాడ ఎవరికి ఎందుకు ఫోన్ చేయాలంటే వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. వస్తే నీ జీవితం మారుతుంది, రాకపోతే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటారు. ఎందుకని నేను పిలిచాను అనుకో, ఏదో రమ్మన్నాను కాబట్టి మీరు వస్తారు. నా పాస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి ఏదో నా మొమ్మాటం పోగాక వస్తారు. అదే మీకు ఇష్టమైంది అనుకో, మీరే ప్రతి వారం 10 గంటల కంటే 10 గంటలకు మీరు వచ్చేస్తారు. ఆమె హల్లెలూయా. అందుకు నేను వస్తే మంచిది, రాకపోతే అందుకే ఎవరికి ఫోన్ చేయండి సార్, ఎవరికి రమ్మని కానీ చెప్పను. వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఆమె అవునా కదా? దానికి ఆకలిస్తుంది అనుకోండి, ఆవుకి ఆకలిస్తుంది అనుకోండి, ఇల్లు అదే తింటుంది. దానికి ఆకలి అయిపోయింది అనుకోండి, మనం గేదె గడ్డ అక్కడ వేసినా కానీ దానికి ఎక్కేస్తాం, అయిపోయి దాన్ని తొక్కేస్తారు. హల్లెలూయా. అందుకని నేను నా ఆశ ఒకటే, కానుకలకు కానీ విశ్వాసం పూడ్చుకోవాలని నా ఆశ కాదు. వచ్చిన వాళ్ళకి శ్రేష్టమైన సత్యమైన వాక్యము చెప్పాలా, యేసయ్య ప్రేమ అంటే చెప్పాలి. ఆమె యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే మొదటగా పాపులను క్షమించడానికి. ఆమె యేసు ఎందుకు వచ్చాడు? యేసు పాపం ఎవరు చేస్తున్నా వాళ్ళని క్షమించడానికి. క్షమించి ఏం చేయాలనుకున్నాడంటే ఆయన కుడి పార్శ్వం అంటే పరలోకంలో చేర్చడానికి. ఆమె ఈ 2 చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొదటగా నీకున్న రోగాన్ని స్వస్థపరుస్తాడు, తర్వాత దేవుడిని దీవిస్తాడు. ఇది 4 పునాదులు. ఆమె ఏసే 4 పునాదులు. ఒకటి పాపం క్షమించి పరలోకాన్ని తీసుకెళ్తాడు, దీవించి నిన్ను స్వస్థపరిచి దీవిస్తాడు. ఆమె ఈ 4 కూర్చోబెట్టుకుని ఎవరు చెప్పి ఏసయ్య ఎందుకు వచ్చాడంటే మొదటగా నీ పాపాన్ని క్షమించడానికి, రెండోది ఎందుకు వచ్చాడంటే పరలోకానికి. ఇదే ఈ బైబిల్ అంతా ఇదే సబ్జెక్ట్. ఎవరైనా యేసయ్య ఎందుకు వచ్చాడని ఎవరైనా అడిగినా మీరు ఏం చెప్పాలి తెలుసా? నువ్వు చేస్తున్న పాపాన్ని క్షమించడం. ఎందుకంటే ఈ లోకం ఎవరు కూడా పాపం చేస్తే క్షమించడం, కానీ యేసయ్య క్షమించి రక్తం నీ కొరకు క్షమించాడు. ఆమె హల్లెలూయా. రెండోది ఏంటి? నిన్ను పరలోకంలో చేర్చాలి. అంటే నరకంలో వలమల మాడుకుని ఉండాలని నిన్ను పరలోకం చేయాలి. దాని నరకంలోకి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు ఏ కోడిలో ఏ మేకనో కోస్తే అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కొడతాడు, సౌండ్ వచ్చారు, తీసారు, పంపిస్తాడు, తీసి పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, నేర్చుకున్న గుండెకి ఇప్పుడు బ్లూ గుండి ఉంది. ఏమంటారు చెప్పండి సార్? కలిసిందా? కలవలా? ఎందుకు? దీని కలర్ వేరు, దీని కలర్ వేరు. అదే దీని మీద ఏ గుండి వేయాలి? అసలు తెల్లగుండి వేయాల. నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన పాపాలకి ఒక కోడిను ఒక మేకను బలిస్తే నీ పాపం తొలగిపోతా. ఎందుకని? పాపం కోడి చేయలేదే, పాపం మేక చేయలేదే, పాపం చేసింది ఎవరో? నువ్వు. కాబట్టి అందుకు యేసయ్య పరలోకాన్ని నుంచి ఏం చూశాడంటే వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళు పాపాన్ని పెంచుకున్నారు కాబట్టి అలా కాదు, ఇదిగో ఈ లోకంలోనికి ఒక వ్యక్తిని పంపించాలా. ఆ వ్యక్తి ఎవరైనా ఉండాలంటే నా కుమారుడని ఆయన పరలోకంలో వేవేల దూతలతో కొనియాడబడుతున్నప్పటికీ, బంగారు ఈదులు ఉన్నప్పటికీ కూడా
అక్కడి నుంచి ఎందుకు పంపించాడంటే నువ్వు ఆ పాపను జయించలేకపోతున్నావు కాబట్టి, ఆ పాపను జయించాలంటే మనిషి చేసిన పాపానికి మనిషి రక్తం ద్వారానే విడుదల కలిగిందని దేవుడు ఆలోచించి యేసయ్య లోకానికి వ్యక్తిని అంటే తను తగ్గించుకొని తగ్గించుకొని ఆయన మరియమ్మ గర్భంలోకి వచ్చి శిష్యుడిగా ఉండి ఆయన మనకలాగేనే మానవ శరీర రూపంలో వచ్చి ఎందుకు వచ్చిన మానవ శరీర రూపంలో తెలుసా? ఇది కోడి అనుకోండి, కోడి భాష తెలుస్తారు, చేప అనుకోండి చేప భాష తెలుస్తారు. అదే విభిలాషి అంటారు. ఒకవేళ చేమ అనుకోండి, చేమకి తెలుస్తారు. అవును కదా? మనుషులుగా మనం యెహోవా దేవుడు సృష్టించినప్పుడు మన భాష చేమకి తెలుస్తుందా? ఆ చెల్లి వచ్చింది, ఆ చెల్లెలి చెమా ఐ లవ్ యూ అంటే దానికి అర్థమవుతుందా? అదే నీ భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఐ లవ్ యూ అంటే ఖచ్చితంగా అర్థం. అందుకు యేసయ్యని ఎందుకు ఈ లోకంలో ఏదో వేరే వ్యక్తిగా వేరే వస్తువుగా ఇక్కడ ఎందుకు పంపించలేదంటే ఏది ఇక్కడ ఆ భాష వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మానవ రూపంలో వస్తేనే, మానవునికి ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా వస్తేనే వాళ్ళకి అర్థమవుతుందని ఆయన ఏం చేశాడు? తన కుమారుడు చచ్చిపోతాడు, చంపేస్తాడని తెలిసినప్పుడు కూడా నీ కొరకు ఈ లోకాన్ని తీసుకొచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఆయన చూడండి, పాపం చేసిన ఆ స్త్రీని ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. పాపం చేసిన స్త్రీని మనం ఏమంటాం? మామూలు కూతురు తిడతామా? వీడు నా జీవితాన్ని నాశనం చేసేస్తుంది, ఇది సస్తే బాగుండి అంటాం. కానీ ఒక దేవుడు పాపం చేసిన స్త్రీని ఏమన్నాడంటే అమ్మని పిలిచాడు. ఆమె రెండవ ఏంటంటే తనను చంపేస్తాడు అని తెలిసినప్పుడు కాడ యేసుక్రీస్తు యోధ తన డబ్బులు దొంగిలిస్తున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే చెలికాడా అన్నాడు. అంత ప్రేమ అయింది. ఆమె అందుకు మనం ఎంత పాపులమైనా సరే నువ్వు పాపం చేస్తున్నా ఇక్కడికి వచ్చినా నీ పాపాన్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మానవుడికి వచ్చి ఏం చేశాడో తెలుసా? నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, ఆయన ఎవరిని ఒక బూతు తిట్టలేదు, తనను చంపేస్తున్న వాళ్ళని కాడ ఆయన ప్రేమగా ఆదరించాడు, ప్రేమగా సేద తీర్చాడు, వాళ్ళకి ఏది కావాలని సమకూర్చాడు. హల్లెలూయా. అందుకు తను చంపేస్తున్నారని తెలిసినప్పుడు కాడ సెలువులో ఒకే మాట్లాడాడు, అయ్యా వీడేమి చేయించిన వీరేమి కనుక వీరిని క్షమించాను. ఎవరంటారంత మాట? నీ ఇంట్లో ఒక సెంటు ఒక అడుగు స్థలం తీసుకుంటేనే వాడిని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నావే, వాడిని తీసుకెళ్లి కోర్టులో తిప్పుతున్నావే, కానీ తన ప్రాణాన్ని తీసేస్తున్నారని తెలిసినప్పుడు ఇక్కడ మనల్ని ఏమన్నాడంటే అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఎరుగురు కనుక వారిని ఏమో మామూలు విషయమా? అవునా కదా? ఎందుకంటే నేను వైపు సంబంధించినప్పుడు ఆ పూజలో కొన్ని మొక్కుబడులు చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడులు చేయకపోతే ఏది వచ్చేసినా బాధ పెడతాదో, ఏది వచ్చేసినా ఇంట్లో గడిబిడి చేసేస్తాదో అని భయం ఉంది తప్ప. అందుకే ఇంటికి ఆ ఏమి బలిలేమి కోరుకోడు, బంగారం కోరుకోడు, ఎండు కోరుకోడు, ధనం కోరుకోడు, కానీ ఆయన కోరుకోని ఒకటే, నా కుమారా నీ హృదయాన్ని నాకే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మన సంఘంలో చూడండి, దశమ భాగాల గురించి చెప్పను, కానుకల గురించి చెప్పరు, ఒకటే చెప్తా, ఆయన ప్రేమ ప్రేమ ప్రేమ. ఆమేన్. ఆ ప్రేమే పంచుతాం. ఈరోజు అనాథాశ్రమంలో కట్టాలన్నా, ఈరోజు అనాథాశ్రమం కట్టాలని ఆశ కలిగినా కానీ ఇంతమంది దగ్గర నెలకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి రైస్ అనే కానీ బట్టలనే కానీ మెడిసిన్స్ అని కానీ ఇస్తున్నామంటే ఒకటే, ఆయన ప్రేమ చూపించాలి. ఆమేన్. అందుకే ఇక్కడ ఏదో సంపాదించుకోవాలని, పేరు పెట్టుకు సంపాదించుకోవాలని, ఆస్తులు కొనాలని, ఎక్కడెక్కడికి వెళ్ళాలని, మేము ఏదేదో తిరగాలని కాదు, కానీ నా ఆశ ఒకటే, ఆయన నీతిని రాజ్యాన్ని ఎదగాల. ఆమేన్. ఆయన నీతి ఏంటి? ఆయనలాగా బతకాల. హల్లెలూయా. నేను చెప్పి ఈ రోజు నేను 10 నిమిషాలు ఏం చెప్పా, 10 పావుకి ఇక్కడికి వచ్చేస్తాను చెప్పాను. 10 నిమిషాలకు వచ్చేది. కరెక్ట్గా 3 గంటలు వెళ్ళవలసిన ప్రయాణాన్ని 1:20 నిమిషాలు వచ్చేసాను. ఎక్కడ హనుమాన్ జంక్షన్, ఎక్కడ ఆగివిడ, ఎక్కడ. ఎందుకు? ఇది ఈ రోజు ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ రోజు ఎంతమంది ఎక్కడికి వెళ్తారు? పనులకి వెళ్ళిపోతున్నారు. నేను అంటాను, ఆ పనులు మనం చేసుకోవచ్చు కాదట్లా. ఆ శుక్రవారం ఒక్కరోజు దేవుని సన్నిధిని నువ్వు గడిపి మిగతా 6 రోజులు దేవుని 2 రోజులు గడుపుతావు, మిగతా 5 రోజులు దేవుడు పని చేసుకో కాదట్లా. ఈ శుక్రవారాన్ని వదిలిపెట్టొద్దు. నేను ఎందుకో తెలుసా? నీవు ఇంక బతుకున్నావు. ఈ రోజు చూడని వాళ్ళు ఈ క్షణంలో మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా, ఇంతసేపు ఇంతమంది చనిపోతారు ప్రపంచంలో, కానీ చచ్చిపోకుండా నిన్ను బ్రతికించిన మీరు ఎక్కడ ఉండాలా? పనిలో ఉంటావా? ఇంట్లో ఏదో ముసలు కబుర్లు చెప్తావా? ఇంట్లో సినిమా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటావా? లేకపోతే వైన్ షాప్ లో కూర్చుంటావా? తాగుతూ కూర్చొని నందనాలు ఆడతావా? అలా ఉండొద్దు మనం. ఆమేన్. ఎక్కడ ఉండాలా? 10 గంటలంటే 9:50 నిమిషాలకు వచ్చి యేసయ్యా ఇదిగో నీ స్థితిగతిని చెప్పు. ఇక్కడికి వచ్చి మందిరం ఉంది, ఇక్కడ నీ స్థితిగతిని నీ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఎవరు నీ మాట వినరు. ఎక్కువసేపు ఉంటారా సార్?
10 నిమిషాలు ఉంటారేమో చెప్తే వీడు నన్ను సంపుకి తిన్నాడు రా, వీడితో ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తాడు. కానీ మందిరంలోకి వచ్చి నువ్వు ఎన్ని గంటలు చేసినా నీ ప్రతి మాట వినటానికి సంసిద్ధంగా ఉండే దేవుడు. హల్లెలూయా. అలే నీ సమస్య అయ్యా నేను ఇలా తాగుబోతుని, లేకపోతే ఇలా నేను సిగరెట్ తాగుతున్నాను, ఇలా గుట్కా తాగుతున్నాను, ఇది నా పరిస్థితి ఇలా ఉన్నదయ్యా, నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, సాతాను మళ్ళా బంధకాలు పడేస్తుందయ్యా, నన్ను నేను మార్చు ప్రభు అని నువ్వు ఎక్కడ ఉండాలా? సిగరెట్ తాగలుగుతావా? రానని పంత పడతావా? సార్ రానన్నాడు మీటింగ్కి, రాను నువ్వు వెళ్ళన్నాడు అంతే. కానీ దేవుడే దాన్ని విడుదల చేయాలని, దాన్ని మరలా నూతన వ్యక్తి చేయాలని, ఇలా ఏ పాపాత్ముడైతే ఈరోజు మార్చబడ్డాడో, ఏ తాగి నుంచి విడిపించాడో, ఏ పాపమును అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యను ప్రేమించకుండా ఎలా అయితే తిరిగానో అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, పూరా పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావై. నన్ను ఎలాగైతే ప్రేమించాడో ఎందుకు అలాగే ప్రేమిస్తుంది, నన్ను ఎలాగైతే రక్షించాడో ఎందుకు అలా రక్షించబోతున్నా. హల్లెలూయా. అందుకు ఈ రోజుతో మీ ఏ అలవాట్లు అయితే ఉన్నాయో, ఏ బంధకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టే వాళ్ళగా మనం ఉండును కాక, మందిలాగా మరలా దాంట్లో బొర్రకుండా ఉండును కాక, ఒక్క తను వాంతి చేసుకుని మరలా తిన్నట్టు మనము అనేక మందికి వ్యసన పనులుగా అనేక మంది ముందు తల దించుకోవడం ఉండును కాక, నా దేవుడు మిమ్మల్ని తల ఎత్తాలని ఆశపడుతున్నాడు. ఆమె ఈ మాట మీ హృదయంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజు ఎంత పాపమైన మర్చిపోయి రోజు ఆమె ఆయనని క్షమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనని తాగు నుంచి విడిపిస్తున్నాడు. నువ్వు నమ్మి యేసయ్యా ఇదిగో నన్ను విడిపించాలంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, నువ్వు అది విడిపించబడాలంటే నువ్వేం చేయాలా? నువ్వు అది విడిపించబడాలంటే నువ్వు ఏం చేయాలా? హల్లెలూయా. చూడండి, అందుకు 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏమారాలా? మీ మనసు మారిపోవాలా? హల్లెలూయా. ఇప్పుడు వరకు నిజమే ఈ లోకానుసార మనసే, కానీ నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే ఆ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గరికి వచ్చావా? అందరూ దూరపరిచిన, అందరిని ప్రేమించబోయినా, అందరిని ఇంట్లో చెడిపోమన్నా, కానీ ఆయన నేనేమన్నాడంటే నేను అడిగిన నా హృదయంలో నేను వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చేసరికి ప్రకటన 3:7 అంటాడు, ఇదిగో నేను ఈ హృదయమైన వాకుని ముందు నిల్చున్నాను, నీతో నేను భోజించడానికి నువ్వు నాతో భోజించాను, నీవు నీ హృదయమైన తలుపులు తెరుస్తావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయం తలుపులు తెరిచి చాలంతే. నువ్వు ఏ చేయాలని, ఏ పాపం చేసావా మర్చిపో. అవన్నీ దేవుడు క్షమించాడు. ఈ ఊరు క్షమించలేదేమో, ఇది భార్య క్షమించలేదేమో, నీ భర్త క్షమించలేదేమో, కానీ యేసయ్య క్షమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దేవుని జనమా, అందుకు మనం ఎలా ఉండాలంటే, ఇదిగో మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటి? నువ్వు నరకంలోకి వెళ్ళడం దేవుని చిత్తమా? నువ్వు నరకంలోకి వెళ్ళడం దేవుని చిత్తం కదా. అందుకే యేసయ్య ఈ లోకానికి రక్షకుడు ఎందుకు వచ్చాడంటే, లోక 19:10 ప్రకారము నశించిన వారిని ఎదిగి రక్షించడానికి. ఆయన పరిశుద్ధుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చాడని దేవుడు డైరెక్ట్ చెప్పాడు. ఆమె అవునా కదా? ఇప్పుడు నేను పరిశుద్ధిని నా కొరకు రాలైనా ఒకప్పుడు భయంకరమైన తాగిపోతుని, నెలకి 1,10,000 రూపాయలు తాగిన వ్యక్తిని, మా భార్యని భయంకరంగా హింసించిన వ్యక్తిని, మా భార్యను భయంకరంగా కొట్టిన వ్యక్తిని, మా భార్యను ప్రేమించిన వ్యక్తిని. కానీ ఆయన మా భార్య మా వాళ్ళు అందరు కూడా ఒకవేళ మనసులో తిట్టుకొని ఉంటారేమో కానీ నా యేసయ్య ఇప్పుడు కానీ తిట్టుకోలేదు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తిట్టుకోలేదు కాబట్టి ఘోర పాపిని నేను క్షమించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆమె అదే దేవుడిని బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంటాను, ఈ రోజు అన్ని నేను విడిచిపెడతానయ్యా, నేను మానేస్తానయ్యా, నేను రక్షణ పొందుతానయ్యా, నాకు ఈ రోజే కావాలంటే ఈ రోజే మీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆమె ఈ మెసేజ్ లోపు ఆ మనసు మీకు కలిగితే దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. చూడండి, అందుకు మనకి నేను నా వాక్యంలో నేను వచ్చేస్తాను, దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి నేను వచ్చేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం.
జన సమూహంలో ఒకడు బోధకుడా మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని ఎల్లగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసుకుందాం. ఇలాంటి దెయ్యాన్ని మొన్న నూజుడి దగ్గర అన్నవరంలో విడుదల చేసి వచ్చారు. ఆమె కాడ సేమ్ ఇదే పరిస్థితి. బాత్రూమ్కి వెళ్తే ఈ చేతులన్నీ ఒకళ్ళైపోయి బాత్రూంలోనే పడిపోతున్నాను. నడుచుకుంటూనే పడిపోతున్నాను. కానీ ఇక్కడ శిష్యులతో వచ్చి ఒక వ్యక్తి విశ్వాసం వచ్చి ఏషియా ఏం చెప్తున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి వచ్చాను కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఏనా సబ్జెక్ట్ అవునా? ఎందుకు చేయలేకపోయారు? ఆ విడుదల ఎందుకు చేయలేకపోయారు అన్నది ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, చదువు అక్కడి నుంచి. అందుకైన విశ్వాసం లేని తరం వారులారా నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వానిని నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పగా దెయ్యము ఆయనను చూడగానే వాని విలవలాడించిన కనుక వాడు నేలపడి నొరుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగుగా కూర్చోవాలి. అరే చెరి ఆ చంద్రం వచ్చి బయట కొట్టుకున్నా చంద్రం వచ్చి బయట త్వరగా డిస్టర్బెన్స్ అవుతుంది త్వరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. చదవండి సార్. వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడుగగా అతను బాల్యం నుండి ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండి అది వారిని నాశనం చేయాలి. అది అండర్లైన్ చేసుకున్న మాట. అది వారిని నాశనం చేయవాలని తరచుగా ఎక్కడ పడుతుందంట? అగ్నిలోను నీళ్ళలోను పడదోయను. ఏమైనా నీ వల్లైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని అతనితో చెప్పును. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నది ఒక అలవాటుతో. అది తాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, లేకపోతే పాపం అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక పాపం అనుకుందాం. ఓకేనా? ఆ పాపంలో నాశనం చేయాలనేది అనుకుంటుంది. కానీ యేసయ్య ఏమన్నాడు? బాబు నాయనా, నువ్వు నమ్మేవనుకో, నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నీ కొడుకు నిజమే మూర్ఛలు పడిపోతున్నాడు. సాతాన్ని కొడుకుని చంపేయాలనుకుంటుంది, వాడిని నాశనం చేయాలనుకుంటుంది. అగ్ని చూసినా నీళ్లు చేసినా వాడిని మూర్ఛ వచ్చి పడిపోతున్నాడు. నిజమే, నేను కాదంటలేదు. నా శిష్యులు చేయలేదు కాబట్టి వాళ్ళు చేసారని నేను అంటలేదు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? ఏమన్నాడు సార్? నువ్వు నమ్ముతున్నావా? ఆమె నువ్వు ముందుగా నమ్మాలా. ఇక్కడికి వచ్చి నీవు నా తాగి నుంచి విడిపించబడతాడు, నా అప్పుల నుంచి విడిపించబడతాడు, నా రోగం నుంచి విడిపించబడతాడు, సాతాను చేతుల్లో నుంచి విడిపించబడతాడు, అపవాద బంధకాలు ఉన్న నన్ను విడిపించి ఆయన బిడ్డగా చేసుకుంటాడని మొదటగా నువ్వు నమ్మితే అది తాగిడైనా ఏదైనా సరే నా దేవుడు దాన్ని దూరపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకని? నేను నమ్మాను కాబట్టి 1,10,000 రూపాయలు తాగుతున్నాను ఒకే ఒక్క రోజులోనే మార్చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా నోటులోనికి అది రాదు. దాన్ని చూడాలంటేనే భయం. అటువంటి నేను ఈరోజు 45 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు యూట్యూబ్ లో ఉంటుంది. చూడండి, జేసేటప్పుడు ఆకుడు యూట్యూబ్ లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది మార్చారు. కారణం
యేసయ్య నన్ను ఒక్కడే మార్చడానికి ఇది లోకంకి వచ్చింది. అలాంటి బంధకాల్లో అపవాది చేతుల్లో బంధించబడిన వాళ్ళు విడిపించడానికి. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక్కరి దేవుడు అంటే ఒక్కరి దేవుడు కాదు, ఈ లోకాన్ని అంతని సృష్టించిన వాడు ఆయన. ఆమేన్. ఈ లోకంలో ప్రతి ఒక్కరి పేరు కూడా తెలుసు. ఎలా తెలుసు అయ్యారంటే ఆకాశంలో నక్షత్ర ప్రతి పేరు పెట్టిన వాడు ఆయన. నువ్వు నేను లెక్క పెట్టలేము, లెక్క పెడతామా? కానీ ఆకాశంలో ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిన వాడు ఆయన. హల్లెలూయా. మీ పేరు నాకు తెలియపోవచ్చేమో కానీ నీవు ఇక్కడికి వచ్చే నీ పేరు ఆయనకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒకటే, నువ్వు ఆ దేవుడి దగ్గరకు వచ్చి నీవు మొట్టమొదటిగా నమ్మాలా. నమ్మకపోతే ఏది కాడా? నేను నమ్మాను కాబట్టి 7 కొండలు ఎక్కినా కానీ నాకు ఎక్కడ ఫలితం లేదు, వెళ్ళి మళ్ళీ పంపాలు తాగేశాను కాబట్టి నేను అక్కడ చేశాను, ఇదిగో ఇక్కడ సత్యం లేదు, నాకు ఇదిగో మనోనేత్ర గుడితనం చేసింది కాబట్టి ఇది సత్యం లేదు ఇదిగో అని చెప్పి నా భార్య ఒక రోజు నువ్వు రండయ్యా, మీరు వస్తే ఒక్కసారి రాండి అన్నారు. ఒక్కసారి వెళ్ళాను, వెళ్ళి నమ్మటనే నా గురించి మాట్లాడాడు. 7 కొండలెక్కి అన్ని 700 కిలోమీటర్లు వెళ్ళినప్పటికీ కాడ మళ్ళా ఎక్కడ తాగేశాను? పంబాలు. అక్కడ ఎవరు నాతో మాట్లాడలా, కానీ నేను ఎవరో తెలీదు, 50,000 మంది నా పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. అందుకే చెప్పా, నక్షత్రాలని పేర్లు తెలిసిన దేవుడు, నా పేరు ఆయనకి తెలుసు. ఆ పేరు ఉన్న వ్యక్తికి డైరెక్ట్ చెప్పిన గోడ పక్కన తాగొచ్చి కూర్చున్నావు నువ్వు, ఇదిగో ఇప్పుడే నీ హృదయాన్ని కానీ దేవునికి ఇస్తే, నీ పాప జీవితాన్ని దేవునికి అప్పచెప్తే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని చెప్పాడు ఆయన. ఈ రోజు మరి నోయిడా, ఆగ్రా, ఢిల్లీ, కలకత్తా ఈ అన్నిటిలో మరి వెళుతూ ఫ్లైట్లో తిరుగుతున్నానంటే ఏమీ లేని స్థితిలో ఉన్న నన్ను దేవుడు తెచ్చించాడు. ఆమేన్. అంత జాబ్ చేసినప్పుడు ఫ్లైట్ ఎక్కలా నేను, కానీ ఇక్కడ రూపాయలు లేకపోయినా ఆలే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఊరేగిస్తున్నాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక ఒక్క రోజు ఖాళీ లేకుండా నెలంతా అక్కడ బిజీ పెట్టేశాడు. నమ్మాను. ఈ రోజు దేవుడు అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నమ్మితే ఈ క్షణమే నీకు విడుదల. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనా, ఏ రోగం, అది ఎయిడ్సా, క్యాన్సరా, తాగిడా, పాప బంధకాలు బంధించబడ్డావా, ఎక్కడ నువ్వు ఏ బంధకాలు బంధించబడినా నా దేవుడు ఈ కుమారుని ఎలాగైతే విడిపించాడో నిన్ను కాడ విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకు చూడండి బిడ్డలారా, వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను అన్నాడు. ఆమేన్. మీరేమన్నారా? నేను నమ్ముతున్నానయ్యా, నా బంధకాల నుంచి ఈరోజు నన్ను విడిపిస్తున్నామని నువ్వేం చేయాలి? మొదటగా నమ్మాలి. ఆమేన్. నమ్మి నాకు అపనమ్మకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడంట. హల్లెలూయా. సాతాను ఏం చేస్తే తెలుసా? ఇప్పుడు వాక్యం విన్నావు కదా, ఈ వాక్యం విన్న తర్వాత అరే నాయన మరలా వైన్ షాప్కి వెళ్తామే, మరలా నీ భర్తను తింటే, మరలా సిగరెట్ తాగుదామే, మరలా గుటకా తిందామే, మరలా స్నేహితుల దగ్గరికి వెళ్దామే అని పంపించడానికి అది ఏం చేస్తుంది? మరలా నీ చెవి దగ్గరికి వచ్చి చెప్పండి సార్ ఏం చేస్తుంది? ఈ కిరణసేపు బాగానే ఉంటావు, కానీ గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత, గుమ్మం ఈ చర్చి అండర్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చినది, ఆహా ఇంత పవిత్రుడు అయిపోయావా నువ్వు, నీ సంగతి నాకు తెలీదా, నువ్వు చేసిన పాపం నాకు తెలీదా, నీ భార్య చేయకుండా ఎక్కడికి ఏ తప్పులు చేసా నాకు తెలీదా, నీ భార్య ఎక్కడెక్కడ అప్పులు చేసా నాకు తెలీదా అని నీ దగ్గరికి ఏం చేస్తే చెప్పాలా? గుర్తు చేస్తుంది. అప్పుడు అనాలా? ఆ తండ్రి ఎలాగైతున్నాడు, ఏమైతున్నాడు? అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఆమె అప్పుడు నువ్వు దేవుని మొక్కుకోవాలా, దేవుని అడగాలి. అయ్యా ఇది ఇలా మాట్లాడుతుంది, ఈ రోజు నుంచి బిడ్డ నేను అనుకున్నాను, ఇది మరలా నన్ను పాపలు పడాలని చూస్తుంది, యేసురాముని నా నుంచి తొలగిపోవును గాక, దీన్ని కాల్చివేయబడును గాక, దీన్ని నరికివేయబడు. అప్పుడు సాధన ఇప్పుడు వరకు నేను బిడ్డనే, అని ఈ రోజు నుంచి నా యేసే బిడ్డనంటే నీ దగ్గర రుణపడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసు నామం పలికితే దెయ్యాలు గడగడలాడతాయి. హల్లెలూయా. యేసు నామం పలికితే రోగాలు గడగడలాడతాయి. యేసు నామం పలికితే మృతులు సైతం లేపబడతారు. హల్లెలూయా. అందుకే యేసయ్య నువ్వు పలికితే దాని భయం, నీ నోటి నుంచి యేసయ్య అన్నవదో అనలేవు, నువ్వు వల్ల కాదు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు అన్నిట్లు పక్కన పెట్టి యేసయ్యా 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 అని నీ అంతరంగం నుంచి మాట వస్తుంది. ఆమేన్.
అది ఉన్నంతసేపు రాదు చూడండి, తాడు ఉన్నంతసేపు ఆరాధన ఎలా వచ్చింది? అలా వచ్చింది. స్వరాన్ని నొక్కేస్తుంది అక్కడ, అని డ్రమ్ము కట్టుకుండా చేస్తుంది. దాన్ని అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు ఇక్కడ 3 గంటలు చేయకుండా ఎప్పుడు ఇక్కడ బలిపీఠం ఎక్కడానికి ఇష్టపడను, కానీ ఈరోజు చేయలేకపోయా. ఇక్కడ నేను ప్రార్థన పెట్టాలంటే ఖచ్చితంగా 3 గంటల కంటే 6 గంటల దాకా ఖచ్చితంగా మోకాలు ప్రార్థన ఉంటుంది. ఇక్కడ మోకాలు లేకుండా మాత్రం ఇక్కడ నేను సర్వీస్ పెట్టను. కానీ రోజు దూరం ప్రార్థించి రావాలి కాబట్టి ఉదయకాలం లేచి 5 గంటలు లేచాను, 1 గంటతో ప్రార్థన చేసుకుని సరే మళ్ళా లేద్దామని 7 గంటలకు లేద్దామని అనుకున్నా. కానీ 7:45 లేపింది. ఎలాగైనా సర్వీస్ ఆపాలి. కానీ నా దేవుడికి అసాధ్యమా? దేవదూతలు తీసుకొచ్చాడు నా బండిని, దేవదూతలు తీసుకొచ్చి 1:30లో దేవుడు ఇక్కడ తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. 8:30కు మొదలవుతే 10:30 కాడ ఇక్కడికి వచ్చేసాం. దగ్గరగా 100 కిలోమీటర్లు. కారు కాడ రాదు అంత ఫాస్ట్గా, కానీ దేవుడే మమ్మల్ని ఇక్కడ నడిపించాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం చెప్తున్నాను, నువ్వు నమ్మాలా ఈరోజు? ఆమేన్. ఆయన ఏమేమి నమ్మాలా? ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని నమ్మాలి. ఆయన పాపం నుంచి క్షమించడానికి వచ్చాడు అని నమ్మాలి. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆ రోగం నుంచి నువ్వు నమ్మాలి. ఆయన నన్ను దీవిస్తాడు అని నువ్వు నమ్మితే, ఒక్క మాట నువ్వు నమ్మగలిగితే, నమ్ముకునే వాళ్ళకి నమ్మని సమయం. ఎక్కడైతే నేను అవమానపరిచారు, ఎవరైతే నేను నిందించారు, ఎవరైతే నేను హేళన చేశారు, వాళ్ళ ముందు యెషయా ప్రకారం నిందకు అవమానకు రెట్టింపు కనుక దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నేను చెప్తున్నా, ఈ ప్రదేశంలో ఎంతమంది అవమానించారు నాకు తెలుసు, ఎంతమంది నా మీద ఎదురు తిరిగారు నాకు తెలుసు, ఎంతమంది పరిచయం జరగకూడదని ఎదురు తిరిగారు తెలుసు, ఎంతమంది ఇక్కడి నుంచి లేపేయాలని చూశారు నాకు తెలుసు. కానీ ఎక్కడైతే విబలాశయ లేపేయాలనుకున్నాడు, అక్కడే నా దేవుడు నన్ను ఊరేగిస్తాడు. చెప్పబట్టి మనం మర్చిపోతాం. ఎందుకో తెలుసా? నేను ఓడిపోయా, నా పక్షానుండగా నేను కుంగిపోనయా, నీవు నా తోడుండగా. హల్లెలూయా. మన తోడు ఎవరు ఉండాలంటే యేసయ్య ఉంటే ఎన్నడకడ ఓడిపో. అందుకే ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి నాకు ఇది కావాలయ్యా, నేను మందిరాన్ని కడతానయ్యా, నాకు స్పాన్సర్ చేయండి అయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం ఆ యేసయ్య దగ్గర మోకాలు వేస్తాను. ఎలా కట్టాలో అలా కట్టించుకుంటాను. ఆమె 40,000తో ప్రారంభిస్తున్నాం. ఏసునామం సోమవారం నుంచి. ఏసునామం 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక అనాథాశ్రమం, 2 ఒక ఇల్లు కొనాలా. ఈ 2 కన్నా దేవుడే సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. సమకూర్చేసాడు. ఆమె నమ్మాల. 40,000 ఉన్నా కానీ 10 లక్షలు కాపాడి దగ్గర 20 లక్షలు కావాలి, అయినా నమ్ముతున్నా దేవుడు ఇస్తున్నాడు అని. అంతే, ఇచ్చేసాడు. ఎందుకు? పరలోకంలో మన కొరకు ఆయన ధననిధి దాచించాడు. నువ్వు అది తెలుసుకుంటే ఖచ్చితంగా ధనమంతా నీదే, అప్పులన్నీ విడుదల అయిపోతాయి. ఆమె హల్లెలూయా. ఈవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు నువ్వు నిజంగా కష్టపడి నువ్వు ఇస్తే కనుక నీ సొమ్ము 1 రూపాయి కూడా పోదు. 1 రూపాయి. ఒకవేళ అది అక్రమ సంపాదనతో వస్తే కనుక ఆ సొమ్ము మాత్రం వెనక్కి తిరిగి రాదు. సామెతలు చదువుని మాట ఉంటుంది. అక్రమ సంపాదన ఎన్నడకడది ఆశ్రదకరంగా మారదు. అక్రమ సంపాదన అయితే కష్టపడి నువ్వు సంపాదిస్తే అనా పైసలతో నీకు రావాల్సిందే కాకుండా కొంచెం వేసే నీకు ఇస్తా. ఆమేన్. ఆమేన్. అందుకు ప్రియమైన చూడండి, అపనమ్మకుండా మీరు ఏం చేసుకోవాలా? ప్రార్థన చేయాలి. 2వది మీరు నమ్మాలా. 2వది మిమ్మల్ని మళ్ళా పడవేయాలని చూస్తున్న దాన్ని అపనమ్మకం లేకుండా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. అందుకు జనులు గుంపు కూడి తమ యొద్దకు పరిగెత్తుకొచ్చినప్పుడు యేసు చూసి, మోగైన చెవిటి దేయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి అపవిత్ర ఆత్మను గద్దించును. అప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలి వెళ్ళిపోయాను. అంతటా వాడు చచ్చిన వాడి వలె ఉండును గనక అనేకులు వాడు చనిపోయారండి. రోజు వాక్యం మీ హృదయంలోనికి వెళ్తుంది. పైకి మీరు వింటున్నారు కానీ ఈ పాస్టర్ గారికి ఎలా తెలుసు అయ్యని నాకు? ఈ పాస్టర్ గారికి ఎలా తెలుసు? నేను చర్చికి రావడానికి ఎలా తెలుసు? నెలలో తాగుదని ఎలా తెలుసు? నా భార్యను కొడుతున్నాడు ఎలా తెలుసు? నేను సిగరెట్ తాగొచ్చాను ఎలా తెలుసు అని మీ హృదయంలో మీరు ఇక్కడ మామూలుగా మనుషులు ఉన్నారు, కానీ లోన మాత్రం భయం ఉంది. చనిపోయిన స్థితిలో మీరు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు అదే అన్నాడు, చచ్చిన వాని వల్ల ఉండడం కనుక అనేక వాళ్ళు చనిపోయారు అనుకున్నారు. అయితే యేసు వాడిని చేపట్టి వాడు లేవలెత్తగా వాడు నిలబడేను. ఆమె
రోజు దేవుడు నేను కాదు మిమ్మల్ని మాట్లాడింది, నేను కాదు మీకు చెప్పేది, దేవుడే మీకు చెప్పాడు. దేవుడే మరలా మీరు పడిపోయిన కాడే మరలా దేవుడు నిలబడతారు. చెప్పండి కూడా దేవుడు మనపడతాం. హల్లెలూయా. ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో, ఏ స్నేహితుల దగ్గర మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళ ముందు దగ్గరే మరలా వచ్చి పలానా వ్యక్తిరా ఇలా ఉండేవాడురా, ఈ రోజున మరలా మారాడు అని అతనే వచ్చి ఎక్కడ ఏ మంది అడిగి వెళ్తున్నామని నీతో పాటు అనేక మందిని తీసుకొస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఇన్న మాటలని మర్చిపో. చెప్పాను కదా, యెషయా 43:18-19 పూర్వ సంగతులకి తలంచుకోవద్దు, మునుపటి సంగతులకి జ్ఞాపకము చేసుకోవద్దు, అవన్నీ ఈ రోజుతో హతం. హల్లెలూయా. ఇప్పుడు కోడిని తెచ్చుకున్నా తమ్ముడు, కోడిని తెచ్చుకున్న తర్వాత కోసి చేసుకుని తినేసు, మరలా అదే ఏం చేసుకుంటావా? సార్ చెప్పండి, ఏం చేస్తావు? ఆ రోజు తింటావు, ఆ తెల్లవారు వెళ్తావు, 2కి వెళ్ళిపోతావు, దాంట్లోనే అది అర్థమైపోతుంది తప్ప మరలా నేను కోడి కోసుకున్నాను, నేను తిన్నాను, నేను కోడి కోసుకున్నాను, నేను తిన్నాను అనుకుంటావా? చెప్పండి సార్, అనుకో. అలాగే ఒకవేళ తెలుసు తెలియక చేశారు, అయిపోయింది అది, ఇంకా దాన్ని ఈ రోజు నుంచి మర్చిపోవాలి. ఆమె మరలా నేను అలా వెళ్ళొద్దయ్యా, నా భార్యను ప్రేమించాలా, తాగుడు నుంచి విడిపించబడ్డాను, మళ్ళా తాగుడు వైపు చూడకూడదా, సిగరెట్ నుంచి విడిపించబడ్డాను, సిగరెట్ నుంచి చూడకూడదా, నా భార్యని నేను ప్రేమించాలా, నా భార్య నాకు లోబడాలా. నువ్వు ప్రేమించకపోతే నువ్వు నీ భార్య ఎలా లోబడి కుమారుడు ఉన్నాడు, ఏమవుతుందిరా? మెసేజ్ వచ్చింది. అట్టయింది మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మన భార్యను ఏం చేయాలా? ప్రేమించాలా. మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన మాటకు లోబడుతుంది. ఆమె హల్లెలూయా. నా భార్య దాన్ని ఎన్ని వేల రూపాయలు తీసుకొచ్చినా ₹1 వాడు నాకు ఇచ్చారు. జాబ్కి వెళ్ళి ఎన్ని వేల రూపాయలు తీసుకొచ్చినా ₹1 వాడదు. ఎంత జీతం వస్తుందో అంత జీతం అయ్యగారు ఇగో జీతం, ఇగో నాకు ఛార్జీలకి ఇంత ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నంత తప్ప ఏ రూపాయి కాడ వ్యర్థించేది. అలాగే భార్యలు కాడ ఏం తెలుస్తాయి, ఒకప్పుడు మంచిగా లేవు, ఒకవేళ నీకు పండగ బట్టలు కొనలేదు, ఇంట్లో చికెన్ తీసుకురాలేదు, లేకపోతే ఆయన పరిస్థితి బాగాలేదు, అప్పుడు భార్య ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నా, మా భార్య అలాగే చేస్తుంది. ఎప్పుడు కూడా నాకు ఇది కొనండి అయ్యారు, నాకు అది కొనండి అయ్యారు, నాకు ఇది పెట్టండి అయ్యారు, నాకు అది ఉంటే తింటుంది, లేకపోతే గెంజినీళ్ళు వేసుకుని తాగి డ్యూటీకి వెళ్ళిపోతాను. అంతే. నా బిడ్డలు కూడా అంతే, ఇది కావాలి అది కావాలి. ఏ రోజు కూడా నన్ను కోర్టు చేయలేదు కాబట్టి ఏమి ఉన్నా లేకపోయినా సేవ ఇంత ఊరేగింపబడుతుంది. ఆమె ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక్క ₹1 కానుక కూడా నేను వాడను. ఆ కానుకలన్నీ కూడా దేవుని పనికే ఉపయోగించబడాలి తప్ప ఏ కానుక ₹1 కూడా నేను వాడనే. దైవజనులు వచ్చిన జీతాన్ని మాత్రమే మాకు మా ఇంటి ఖర్చులకి అన్ని బిడ్డలు చదువుకు ఉపయోగిస్తాను తప్ప నాకు అది దేవుడే సాక్షి. నాకు హల్లెలూయా. ఆఖరికి వాటర్ బాటిల్ కాడ కొన్న, ఈ డబ్బులతో వాటర్ బాటిల్ కాడ కొన్న. ఆమె హల్లెలూయా. అందుకు ప్రియమైన దగ్గర ఒకటే చెప్తున్నా, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మీకు చెప్పాను. ఆమె ఇప్పుడు అది చెప్తున్నాను. ఇంకా పిల్లవాడు వదిలిపోయాను, అంతటా వాడు చచ్చిన వాళ్ళు కనుక అనేక వాడు చనిపోయాడు. అయితే యేసు వాడిని చేపెట్టి వాడిని లేవనెత్తును. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు దెయ్యము ఎల్లగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగి. ఇలా చెప్పాడు కదా, అయ్యా మీ శిష్యుల దగ్గరికి నేను వెళ్ళాను, ఈ బయట మీ శిష్యుల దగ్గరికి నేను వెళ్ళాను, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాను, ఆ బిడ్డకి మోగదేం పట్టింది, అగ్నిని చూసినా నీళ్లు చూసినా మోక్షవేద వచ్చి పడిపోతున్నాడు, కానీ మీ శిష్యులు చేయలేకపోయారు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? యేసయ్యకి కంప్లైంట్ ఇచ్చాడు. అవునా? ఇచ్చి ఆ మాటకి అది విడుదలైపోయింది, చేసేసాడు దేవుడు, స్వస్థత ఇచ్చేసాడు, దేవుని అలగొట్టాడు, మోక్షవేదకి వచ్చినప్పుడు గిలగలు కొట్టుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ తండ్రిని అడిగాడు, నమ్ముతున్నావు, నమ్మేను అన్నాడు. విశ్వాసం లేదు, విశ్వాసం తప్పుకోకుండా విశ్వాసం వచ్చితే నాకు మీరు అని గట్టిగా కేకేశాడు ఆయన దగ్గర వేసే దగ్గర. అది అయిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోయాడు, సాతాను పట్టినోడు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యేసయ్య ఏకాంతంగా వచ్చినప్పుడు అడిగాడు. యేసయ్య ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగాడు, ఎందుకు చేయలేదయ్యా మేము, ఎందుకు చేయలేకపోయామయ్యా, ఎందుకు దెయ్యం నిలబెట్టలేకపోయామనంటే, ఈరోజు మీరైనా సరే ఎందుకు మీలో సిగరెట్, తాగుడు, పాపం, గుట్కా, కైనా, పాన్ పరాగ్, డ్రగ్స్
కుటుంబంలో సమాధానం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఎందుకు మన ఇంట్లో రోగాలతో బాధపడుతూ అప్పులతో బానిస అయిపోతున్నామంటే కారణం ఒకటే, మనం ఏం చేయలేకపోతున్నామంటే అదే దేవుడు ఇప్పుడు మాట్లాడతారు. చూడండి 29వ వచనం చెప్పి నేను ముగిస్తాను. 29వ వచనం. అందుకైన ప్రార్థన వలనే అక్కడ పుట్టినోట్లు ఏముంది రెండేసి, పుట్టినోట్లు రెండో ఇంకేసి ఉంది అక్కడ ప్రార్థన వలన. అదే హల్లెలూయా. ఎందుకు వదలగొట్టలేకపోయారా నాయన శిష్యులారంటే మీరు ఉపవాసం లేరురా. పొద్దున్న జస్ట్ మజ్జిగ తాగొచ్చేసాను, మజ్జిగ తాగొచ్చు. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు అభిలాష్యం అదొక 12వ తారీఖు అంటే అదొక 18 రోజులు, 19 రోజులు, 20. 8వ తారీఖు నుంచి 17వ తారీఖు అంటే ఎన్ని రోజులు అవుతున్నాము? 8వ తారీఖు నుంచి 16, 17 కదా. ఎన్ని రోజులు అవుతున్నట్టు? 10 రోజులు. అదొక 22 రోజులు, ఇదొక 10 రోజులు. 32 రోజుల నుంచి ఈ కడుపులోకి ఒక్క మెతుకు కడాలి. మీకన్నా బలంగా ఉన్నారు ఎవరున్నారు? 32 రోజులు ఈ కడుపులోకి ఒక్క మెతుకు వెళ్ళకుండా ఒక మజ్జిగో లేదా ఏదో దోపదార్థం ఏదో జ్యూస్ అది కానీ ఇష్టమైతే తాగుతలేదు. మన అన్నవారు వెళ్ళాము పొద్దున్న ఇక్కడ ఈ మంచిగా ముట్టుకోకుండా వెళ్ళాము 100 కిలోమీటర్లు బయట. అక్కడ పొద్దున్న మొదలెట్టిన 10:30కి మొదలు పెట్టిన సర్వీసు రాత్రి అర్ధరాత్రి 2 అయ్యింది. 100 మందికి ప్రార్థన చేశాం, మనం 100 మందికి ప్రవచనాలు ఇచ్చాం. 2 దెయ్యాలు మొదలు పెట్టారు. ఇలాగే తాడు పెట్టుకున్న కావచ్చు దెయ్యం మొదలు పెట్టమని ప్రార్థన చేస్తుంటే ఆమె కాలు కట్టిన తాడు తీయమన్నారు. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత దెయ్యం వెళ్ళిపోయినాం. ఒక ఆమెకైతే చేతబడి శక్తి ఇలాగ ముచ్చులో వచ్చి పడిపోతుంది. వీళ్ళందరికీ అవనస్తులకి అందరికీ ప్రార్థన చేసేసరికి తెల్లవారుజాము 2 అయ్యి ముగించుకొని 3 గంటలకు మళ్ళా అనుమానం చేస్తుంది. ఏముందని అక్కడ ఉంటే అసలు ఏముందంటే దేవుడి శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుని నోటి ప్రతి మాట వల్ల జీవిస్తారు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషి 21 రోజులు తినకపోతే చచ్చిపోతాడు. ఒక మనిషి 21 రోజులు కనుక తినకపోతే చచ్చిపోతాడు. అలాంటి దేవుడు అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారుగా చెప్తారు. అయితే ఆ శిష్యుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు నీలో ఉన్న పాపం వెళ్ళలేకపోతుందంటే ఉపవాసం మీరు చేయట్లేదు. ఆమేన్. ఉపవాసము చేసిన అది పర్ఫెక్ట్ గా చేయలేదు, చేసిన పర్ఫెక్ట్ గా చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు చాలా మంది వస్తారు. మరియమ్మ గారు, తర్వాత కళావతి, తర్వాత సూర్యకుమార్ గారు, తర్వాత ఇప్పుడు మన ఎస్తేర్గా మార్చబడింది తల్లి సిస్టర్, ఇంకా అలాగ ప్రతి వారం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కొత్త కొత్తలు. వీళ్ళందరూ 10ంటికి వస్తే 1 గంట వరకు కాడ ఏమి ముట్టుకోకుండా వచ్చారు, ఏమి కాడ తినరు. ఒకవేళ ఆగలేము, షుగర్ బీపీ ఉందంటే మీరు ఏదైనా టిఫిన్ చేసేసేమో వచ్చామని చెప్తారు. ఆమె ఉండగలము అనుకుంటే కనుక 10 గంటల కాడి నుంచి 1 గంట వరకు మీరు ఏమి తినేగా ఉండకూడదు. ఎందుకనంటే యేసయ్య శిలువ మీద 6 గంటలు ఏలాడాడు. 9 గంటల కాడి నుంచి 6 గంటలకు ఏలాడాడు. అవునా? 6 గంటల శిలువ మీద ఎవరి కోసం? మన కోసం. ఉపవాసం అంటే అదే. ఆమేన్. మినిమం 6 గంటల ఉపవాసం ఉండాలి. ఒకవేళ పొద్దున అది కుదరపోయిందా సాయంత్రం పెట్టుకోండి. పొద్దున కుదరలా మీకు సాయంత్రం ఉపవాసం ఉండండి. సాయంత్రం కుదురుతులా మందిరంలోకి వచ్చినప్పుడు ఉపవాసం ఇక్కడ 3 గంటలు ఉంటారు. మళ్ళా ఇంటికి వెళ్తా 3 గంటలు 6 అయిన తర్వాత 10 అంటే 10కి మొదలు పెడతాం. 1 గంట 3 గంటలు 2, 3, 4 గంటల వరకు ఉండి మీరేం చేయాలంటే ఉపవాసం. లేదు 9 గంటల కానీ మీరు ఉన్నారా ఇంకా మంచిది. 9 గంటల కంటే ఉంటే 3 అయ్యేటప్పటికి బ్రేక్ చేసుకొని మీ దగ్గర ఏదన్నా సాక్రిమెంట్ ఉంటే రక్షించబడితేనే బాప్తిసం తీసుకుంటే ఏ నీళ్ళున్నా ఏ బిస్కెట్ ఉన్నా ప్రభా దీన్ని రక్తంగా నీ శరీరంగా మార్చుకున్నామని తిని దాన్ని బ్రేక్ చేసుకొని మీరు తినవలసింది మీరు తినవచ్చు. హల్లెలూయా. ఉపవాసం అంటే మినిమం 6 గంటలు
5 నిమిషాలు 10 నిమిషాలు ఉండొద్దు, దానివల్ల ప్రయోజనము లేదు. అందుకు ఈరోజు యేసే శిష్యుల్ని ఎందుకు ఉండమన్నాడంటే ఉపవాసము, సబ్జెక్ట్ అదే కదా. యేసయ్య శిష్యుల్ని ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే అన్ని దురాత్మ శక్తుల మీద అధికారం. ఆమేన్, హల్లెలూయా. అన్ని దురాత్మలు అంటే అది ఏదైనా సరే, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, ఆత్మ జీవితంలో ఎదగలేకపోతున్నావా, లేకపోతే వాక్యం చదవలేకపోతున్నావా, ప్రార్థన చేయలేకపోతున్నావా, సిగరెట్లో బానిస అయిపోయావా, డ్రగ్స్ బానిస అయిపోయావా, వ్యభిచారానికి బానిస అయిపోయావా, దొంగతనానికి బానిస అయిపోయావా, ఈ లోక కార్యాలు ఇదిగోంత చెప్పారుగా, ఈ లోక మార్గాలు అనుసరించి ఎల్లగొండ ప్రదేశానికి వెళ్ళి పాపంలో మునిగిపోయావా, ఏదైనా సరే తొలగిపోవాలి అంటే నీవైనా నేనైనా ఏం చెయ్యాలంటే ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. ఆమె ఉపవాసం మనం ఏం చేస్తాం చెప్పండి. ఉపవాసం ఉండి మనం అక్కడ ఏం చేస్తాం? ప్రార్థన. అందుకే దేవుడు ఒక భక్తుడితో పాట రాశారు కదా, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించడం ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా, నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా, నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా. ఇప్పటి వరకు ప్రార్థన చేయట్లేదండి. ఉదయకాలం దేవుడి పాదాలు తడపకుండా చీపురు గట్ట పట్టుకొని వంట చేయాలని, మనకి వెళ్ళిపోవాలని, మీ స్నేహితులు కలవాలని ఒకవేళ చేయకుండా ఉన్నావేమో, ఈ రోజును మనసు తెరిచి గుడి మీద ఒక ఇలా చేపెట్టుకొని కుడి చేతి తీసుకెత్తి దేవుని చేతెత్తి యేసయ్యా నాకు ప్రార్థన నేర్పయ్యా. చెప్తామా మాట? అడగండి, ఒక్క మాట అడగండి. యేసయ్య శిష్యులకి నేర్పించింది అదే, యేసయ్య శిష్యులకి నేర్పించింది అదే. నా ఆశ కాడ, నా మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి కాడ పాటలు పాడాలు, వాక్యం చెప్పాలని కాదు, కానీ వారికి మొదటగా నేను ప్రార్థన నేర్పించాలనేదే నా ఆశ. అందుకు మీ అందరికీ మొదటగా అడగండి, యేసయ్య నాకు ప్రార్థన నేర్పండి. మీరే అడగండి, నేను చెప్తాం కాదు. నీ పాదాలు తడుపుకొని నేను ఎక్కడికి వెళ్ళకూడదయ్యా. ఉదయకాలేసి 1 గంట అయినా ప్రార్థన చేసుకోవాలయ్యా. ఉదయకాలేసి నేను అవకాశం ఉంటే 2 గంటలైన మంది సన్నిధిలో ఉండాలయ్యా. తెల్లవారుజాము 5 గంటల కానీ 7 గంటల దాకా, లేకపోతే 3 గంటల కానీ 5 గంటల వరకు నేను ప్రార్థనలో ఉండాలి ప్రభా. అది దేవదూతలు సంచరించే సమయం. అది 3 గంటల కానీ 5 గంటల దాకా దేవదూతలు సంచరించే సమయం. అది అడగండి, అది ప్రార్థన నేర్పించిన ప్రభా. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఈ పాటలు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రార్థనలో నాటినది వెల్లగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. నువ్వు ప్రార్థనలో ఏదైతే నాటుతున్నావో అది పెళ్ళగించిన దెయ్యానికి అసాధ్యం, సాతానికి అసాధ్యము. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, లైవ్ లో చూస్తున్న పిల్లలారా, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి అన్ని వ్యసనాలకి బానిస అయిపోయావు. నీలో నుంచి పాపం వెళ్ళటలేదు, దేవుని రక్షణలోనికి రాలేకపోతున్నావు, దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. అందరి ముందు అవమానం అయ్యి ఈరోజు ఒక ఇలువ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ రోజును ప్రార్థన నేర్పించు ప్రభా, ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థన వలన అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తే దేవుని కాడ మేము వాడిపోమయ్యా. ప్రార్థనలో నాటినది
పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడని పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైతే పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థన అంటే ఏమీ లేదు. నీ పాపమును దేవుడి దగ్గర ఒప్పుకోవడం ఒక ప్రార్థన, నీ బాధలు ఒప్పుకోవడం ఒక ప్రార్థన. సీట్లు రాయ అవసరం లేదు, పేపర్ రాయ అవసరం లేదు. నీ మనసులో ఉన్న బాధను దేవుడు చెప్పడమే ప్రార్థన. అయ్యా నేను విడిపించలేబడుతున్నాను, విడిపించబడలేకపోతున్నాను అని ఏ సమస్య చేతి బంధించబడ్డావు, అపవాది చేతి బంధకాలు బంధించబడ్డావు, అయ్యా దాని కట్టులో విడిపించని చెప్పడమే ప్రార్థన. చెప్పు, ఏ బంధకాలు బంధించబడి దేవుడు చెప్పు, మనుషులు చెప్పకు. మనుషులు ఈరోజు చెప్తే నేను బాగానే వింటారు, కానీ తర్వాత వాళ్ళు నిన్ను హేళన చేస్తారు, నిన్ను తక్కువ చేస్తారు. ఏసైతే నిన్ను తక్కువ చేసే దేవుడు కాదు ఆయన, నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో హృదయం అనుకున్న మాట, ప్రార్థనలో మూలుగునది మరిగైపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో కనుక నువ్వు నలిగితే ఏ పాపంలో పడిపోవు తమ్ముడు. ప్రార్థనలు నలిగితే ఏ విషయంలో నష్టపోవు తమ్ముడు. నువ్వు కన్నీళ్ళు ప్రార్థనలు మూలుగు ఈ రోజు నుంచి ప్రార్థనలు నేర్పించి ప్రభు నిత్యమే చేపెట్టుకొని ఏసయ్యా ఈ లోకంలో నాకు ఏది వద్దయ్యా, నాకు ప్రార్థన కావాలయ్యా, ప్రార్థనాత్మ దయచేయి ప్రభు, ప్రార్థనాత్మను దయచేయను ఆయన. అయ్యా అది నాతో చివరి వరకు వస్తుంది నాయన. నేను కట్టిన మేడలు నాతో రావయ్యా, నాకు నేను వేసుకున్న బంగారం నాతో రాదయ్యా, అయ్యా నాకున్న డబ్బు నాతో రాదయ్యా. ఆ ప్రార్థన నాతో వస్తుందయ్యా, ఆ ప్రార్థన సరైన వ్యక్తిగా నిలబెడతాదయ్యా. వంకర మార్గంలోకి వెళ్ళవదయ్యా, సరైన మార్గంలో నడిపిస్తుంది నాయన. ఆ ప్రార్థన నాకు నేర్పించయ్యా, నేర్పించండి అయ్యా. ప్రార్థనాత్మతో నింపు ప్రభా, ప్రార్థనాత్మతో నింపు నాయన. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసుకోవాలయ్యా. యేసయ్యా నీ శిష్యులు ప్రార్థన చేయకపోవడం వల్ల, ఉపవాస ప్రార్థన నేను చేయలేకపోవడం వల్లయ్యా నాలో పాపం వెళ్తలేదు నాయన. ఈ రోజు నుంచి ప్రభా శుక్రవారం, శనివారం, ఆదివారం నేను ఉపవాసం ఉంటానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా. నా నాలుగు అన్నిట్లు దూరపరుస్తున్నావయ్యా, నా రోగం దూరపరుస్తున్నావయ్యా, నా పాపను దూరపరిచేవయ్యా, నా వ్యసనాలు దూరపరిచేవయ్యా, నన్ను మంచి స్థితిలో ఉంచుతున్నావయ్యా. నీకే వందనాలు ప్రభా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారం. అందరూ నేర్చి ఒక్కసారి నేర్చుకొని, ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. మరొకసారి, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రభువా ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా, నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా. రెండు చేతులు జోడించాలయ్యా. ఇంతవరకు నేను ప్రార్థన చేయలేకపోయానేమో, అందుకే నాకున్న అలవాట్ల నుండి, నన్ను పట్టిన దురాత్మల నుండి నేను విడిపించలేకపోయినాయా, విడిపించబడలేకపోయినాయా.
ఈ రోజు నుంచి ఉదయం ప్రార్థన చేసుకుంటానయ్యా, నా బాధ నీతో చెప్పుకుంటానయ్యా, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటానయ్యా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తానయ్యా, సాయంకాలము నా కుటుంబంతో అందరితో కలిసి ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా. ఆమేన్. అందరూ కూర్చోండి.